ఒకసారి చదువుదాం. అందరూ ప్రతి ఒక్కరూ బైబిల్ తెరచి తీసి చూడండి. మీ మధ్యలో ఎవరైనా ఇంకా ఆరాధనకు వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం స్థలం ఇచ్చి ముందుకు పంపి కూర్చోబెట్టండి, వాళ్ళకి మర్యాద చేస్తా. నీవు చూసిన వాటిని, విన్న వాటిని, కలగబోయే వాటిని, అనగా నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రములను గురించిన మర్మం, బంగారు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నవాడు ఆ దీపాల సంగతి రాయమని చెప్తున్నాడు. ఆ 7 నక్షత్రములు 7 సంఘానికి, 7 సంఘాలకి సేవకులు, 7 దీపస్తంభములు, 7 సంఘాలు. ఆ 7 సంఘాలకి నువ్వు చూసినవి, నువ్వు తెలుసుకున్నవి రాయము అని చెప్పి రాస్తున్న మాటలు. మొదటి దీపస్తంభం ఎఫేసి అనే దీపానికి, ఎఫేసి అనే సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే 7 నక్షత్రములు పట్టుకొని చాలా మీ తలలు పైకెత్తండి. ఆయన బైబిల్ చదువుతాడు, మీరు వింటూ ఉండండి. ప్రకటన గ్రంథాన్ని గురించిన కొన్ని ప్రత్యక్షతలు మీకు చెప్తున్నా. చాలామంది మహానుభావులు, మహాత్ములు ఎందరో దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి దేవుడిలాగా మారాలని దైవాన్వేషణ చేసి ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. అయితే మనం ఆరాధిస్తున్న ప్రభు తాను చేయదలచిన తన సంకల్పాన్ని మనకు తెలియకుండా చేయడు. ఏది ఆయన ఇష్టానుసారంగా చేయడు, స్వేచ్ఛగా స్వాతంత్రంగా చేస్తాడు. అలాంటి స్వాతంత్రంలో ఒక భాగం ఈ ప్రకటన గ్రంథం. అంటే మానవుని జీవితం ఎలా అంతమవుతుందో, కాలము ముగింపులో, కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ ఏ సంగతులు సంభవిస్తాయో యోహానుకి తేటగా చూపించాడు. అందుకు చెప్తున్నాడు, నువ్వు చూసినవి నేను నీకు చూపించేయి సంఘాలకు తెలియాలి. 7 అంటే చెప్పాను పరిపూర్ణత. నేను చెప్పాను కదా 4 మాటలు అంటే 4 మాటలే కాదు, 1 గంట సేపు వాక్యం చెప్పమని. 4 మనుషులు అంటే 4 మనుషులే కాదు, ఎంతమంది రాగలిగితే అంతమంది అని. ఇలాగా 7 అనేది పరిపూర్ణత. 7 సంఘాలు అంటే ఈ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకి లేఖ రాస్తున్నటువంటి మాటలు. 7 నక్షత్రాలు 7 సేవకులకు సాదృశ్యం. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క దూత. ఆ సంఘపు దూతకి, ఆ సంఘపు సేవకుడికి ఆ సంఘాన్ని గురించి తెలియచేయమని దేవుడు చెప్తున్నటువంటి మాటలు. మొదటి సంఘం ఏంటంటే ఎఫేసీ సంఘము. ఆ ఎఫేసీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఒక నిమిషం ఆగండి. మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుతా, నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును. అంటే ఆ సంఘానికి క్రియలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. అంటే ఈ ఎఫెసీ సంఘానికి ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. వారి విశ్వాసానికి తగినట్టుగానే పరిచర్య చేస్తున్నారు, విశ్వాసానికి తగినట్టుగానే భక్తిలో ఉన్నారు. ఏం వింటున్నారో అది మనసులో పెట్టుకుంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో అది క్రియల్లో చూపిస్తున్నారు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి యేసయ్య చెప్పాడు అనుకో, కొద్దిగలోనే ఉన్న దాంట్లోనే కాస్తంతలోనే కొంచెం ప్రేమ చూపిస్తున్నారు. నేను వల్ల నీ పొరుగువానికి సహాయం చేయి, పరిచర్య చేస్తున్నారు. 2 వస్త్రాలుంటే 1 వస్త్రం ఇవ్వండి, కలిగిన దాంట్లో బీదలకు సాయం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అన్నం పెడుతున్నారు, అనుకూలమైన సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే ఆ సంఘానికి ఏమున్నాయంటే క్రియలు ఉన్నాయి. ఆ క్రియల గురించి దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. బా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజానికి మనం ఎఫెసీ సంఘములో మనం 7 సంఘాలలో ఉన్నవారు ఇక్కడ ఉంటారు. అర్థమైందా? 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల పేర్లు మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘం పేరు వినబడుతుంది. ఆ మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘానికి క్రియలు ఉన్నాయి. అంటే
దేవుడు మనకిచ్చే ఆశీర్వాదంలో క్రియలను చూస్తున్నాడు. క్రియలకు తగిన బహుమానం దేవుడు మనకు దయచేయునుగాక. రెండోది, క్రియలు కలిగిన సంఘము సహనం కలిగిందంట. సహనం ఎప్పుడు వస్తుంది? విసిగించినప్పుడు వస్తుంది, గాయపరిచినప్పుడు వస్తుంది, అల్లాడిపోయినప్పుడు వస్తుంది. ఒక మనిషి లేదా పిల్లలు లేదా పరిస్థితులు లేదా అధికారులు లేదా పనివారు లేదా భార్య లేదా భర్త ఏ మనిషినైతే విసిగిస్తాడో, అల్లాడిస్తాడో, హింసిస్తాడో, అలాంటి సమయంలో ఆ విశ్వాసకి సహనం కావాల్సి వస్తుంది. ఓపిక. సరే అంటే అన్నాడులే, అంటే అనిందులే, చేస్తే చేసిందిలే, పోనీలే, క్షమించేద్దాంలే, ఓర్చుకుందాంలే, భరించుదాములే అని ఎవరైతే అనుకుంటారో వారిని గురించి దేవుడు చెప్తున్నాడు, నీ సహనాన్ని నేను ఎరిగి ఉన్నాను, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను, నీ పనులు, నీ కష్టం, నీ ప్రయాస నాకు తెలుసు. నువ్వు భయపడొద్దు. సంఘాన్ని గణపరుస్తున్నారు, సంఘాన్ని పొగుడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నువ్వు దుష్టులను సహించలేకపోతున్నావు. అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి చాలండి. హలో, నోట్ దిస్ పాయింట్. ఎవరు అన్నారు? చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తులు కాకయే మేము అపోస్తులమని చెప్పుకుంటున్నారంట. ఈరోజు 170% మంది క్రైస్తవులు సంచి తగిలించుకొని కనపడకూడదు. వందనాలు అంతే. ఒకరు పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకున్నట్టు, ఒరే సేవకుల్ని పరామర్శించండి అన్నందుకు, సేవకులకి సహకారం చేయండి అన్నందుకు, సేవకులకు తోడ్పాటుగా ఉండమని అన్నందుకు సంచి తగిలించుకున్న పెట్టోడు సేవకుడే. వందనాలు చెప్పి పాట పాడి పద్యం పాడి ఓ లారీ కింద పడి కుక్కలాగా 4 రాగాలు తీస్తే అబ్బా అద్భుతమైన ఆరాధకుడు, అద్భుతమైన సేవకుడు, చారదీసి ఆదరించి, ఏందమ్మా ఈ మధ్య చర్చికి రావట్లేదు, మా ఊర్లో ఒక సేవకుడు వచ్చాడన్నా, పాట పాడతాడన్నా, మంచి ఈ రోడ్ల మీద బాక్సులు పెట్టి పాడుతుంటారు చూడు కళ్ళు మూసుకొని, వాళ్ళ గ్రూపులో జాయిన్ చేయకపోయావా? ఎంత ఎంత వాక్యమన్నా, నువ్వు ఎన్నెన్న చెప్పు. అపోస్తులు కాకయే ఎవడైనా నీ యొద్దకు వస్తే వానికి శుభమని చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలిభాగస్తుడు అవుతాడని యోహాను చెప్తాడు. చెప్పలేదా? వాక్యం లేదా? వానికి వందనాలు చెప్పడమే పాపం. అలాంటి వాడిని ఆదరించి చారదీసి గుడి కట్టి గుళ్ళో పెట్టి వాడిని పోషించడం ఎంత పాపం అండి. ఎఫెసీ సంఘం అంట అపోస్తులు కాని వారిని గుర్తుపట్టిందంట. స్తోత్రం, హల్లెలూయా. వెండి బంగారాల అపోస్తుల దగ్గర లేవు. పోయి టీవీ ఆన్ చేసి చూసుకో, ఎవడెవడికి ఉంగరాలు ఉన్నాయి వాడు అందరు అపోస్తులుగా తీసి దెబ్బలేసాయి. ఫస్ట్ రౌండ్లోని ఫెయిల్. అవునా కదా? శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నప్పుడు పేతురు యోహాన్లు వెళ్తున్నప్పుడు కుంటివాడు అడిగాడు, అయ్యా నాకేమైనా సహాయం చేయయ్యా అని చూస్తే పేతురు ఏమన్నాడు? నీకు సహాయం చేయుటకు వెండి అయినను బంగారమైనను నా యొద్ద లేదు. నిజంగా పేతురు దగ్గర లేవా? ఆ రోజున అపోస్తులు వారి స్థిర ఆస్తులను తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టండి, చేయండి, సేవ చేయండి, మీటింగ్లు పెట్టండి, పాస్టర్లు వేయండి, ఫ్లెక్సీలు కట్టండి, బ్రహ్మాండం చేయండి, యేసయ్య వార్త చెప్పండి అని. నాకు ఈ మధ్య ఒక ఆమె తాలిబొట్టు కూడా తెచ్చేసి, పాపం ఆమె దేవుడు దీవించునుగా. మంగళసూత్రం ఇచ్చిందంటే ఎంత ధన్యురాలో, ఎంత త్యాగమూర్తి ఆ తల్లి. వెండి బంగారాలు తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. అమ్మయ్య తెచ్చారులేమని ఒక నకిలీసు, వడ్డానము, వంగరము, గొలుసు, బ్రాస్లెట్ వేసి, కోటేసి, సూట్ వేసి ఊపుకుంటా ఉంగరాలు కనపడకుండా. అపోస్తులు అలా చేయలా, అపోస్తులు అలా లేరు. ప్రకటన గ్రంథానికి ప్రవేశించి యేసయ్య ముఖ దర్శనాన్ని చూడాలని ఆశించిన సంఘమా, నీ సేవకుడికి వెండి బంగారాలు అంటే వాళ్ళు అపోస్తులు కాదు. బైబిల్ చెప్పలేదా? అపోస్తులు కాకయే వారు అపోస్తులమని చెప్పుకున్న వారు నువ్వు సహించొద్దు. నువ్వు సహించలేదు, నువ్వు భరించలేకపోయావు. ఎఫెసీ సంఘమా, ఇందును బట్టి నేను నిన్ను గణపరుస్తున్నాను. ఈ రోజున అలాంటి వారిని నువ్వు ఆదరించి చేరదీస్తే దేవుడు నిన్ను గణపరచడు, దేవుడు నిన్ను ఒప్పుకోడు, దేవుడు నీ క్రియలను బాగున్నాయని చెప్పలేడు.
వాళ్ళని నిరాకరించాలంట. ఎఫెసీ సంఘం అంటే ఎవరో తెలుసా? సాక్షాత్తు అపోస్తుడైన పౌలు కొరింథీలో నుంచి ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. ఎందుకు పోయాడు? అక్కడ కొడుతున్నారు పౌలు గారిని, భయంకరంగా హింసిస్తున్నారు. ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తారా అని ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ అకుల ప్రిస్కుల అనే ఇద్దరు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ పని ఏంటంటే ఈ వరి పంట పడిన వాళ్ళకి, కంది పంట పడిన వాళ్ళకి, మిరపకాయల వాళ్ళకి పట్టలు, పొలాల్లో వేసుకునే పట్టలు అద్దెకిస్తారు. పట్టలు కుట్టుకునే కుటుంబం. అయితే ఆ కుటుంబంలో చేరాడు. అమ్మా నేను ఒక 10 రోజులు ఇక్కడ ఉంటానమ్మా. అయ్యో ఎంత భాగ్యమండి, ఉండండి. చేరదీశారు. ఆయన పగలంతా సువార్త చెప్పి రాత్రంతా ప్రార్థన చేసుకుంటాడు. అయితే ఆ ఇద్దరు కష్టపడి పట్టలు కొడుతున్నారని, వారికి భారంగా ఉండకూడదని ఓ సూది దారం తీసుకొని, అమ్మాయి ఈ 10 రోజులు ఖాళీ కూర్చోవడం ఎందుకు, నాకు సూది దారమి కుట్టుకుంటా. అమ్మాయి మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా? జాగ్రత్తగా వినండి. పట్ట కొడుతున్నాడు, సమాచారం ఇస్తున్నాడు. అకులా అయ్యా మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా? అయ్యా మాకు తెలియదయ్యా, చెప్పలేదయ్యా. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడమ్మా, యేసయ్య మన కొరకు తిరిగి లేచాడమ్మా, ఈ భూమి మీద దేవుడు అనడానికి అర్హుడు ఆయన ఒక్కడేనమ్మా అని ఆయన గురించిన సమాచారం పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలో చెప్పి, ప్రవచనాలు చెప్పి ఇదిగో నెరవేరిందమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళు, అమ్మో యేసయ్య నేను ఇంత గొప్ప దేవుడిని వదిలిపెట్టుకున్నామా అని వెంటనే పౌలు పాదాలు కడిగి నెత్తిన పోసుకొని దైవజనుడు మా ఇంటికి వచ్చినందుకు స్తోత్రం అనుకున్నారు. చెప్పాడు, అమ్మా సంఘం ఎట్టుండాలి, సేవ ఎట్టుండాలి, సేవకుడు ఎట్టుండాలి, సువార్త ఎట్టుండాలి, ఉపదేశం ఎట్టుండాలి, కాపరి ఎట్టుండాలి అన్నీ చెప్పాడు. ఎవరికి? అకుల ప్రిస్కులాకి. ఏ ఊర్లో? ఎఫెసీ అనే పట్టణంలో చెప్పాడు. 10 రోజులు ఉన్నాడు, సాకారంగా ఉన్నాడు. పోతపా చెప్పాడు, అమ్మాయి మీరు నాకేమి ఇలా, నేనున్నన్ని రోజులు నా కష్టం నేను పడ్డా, కాకపోతే మీరు ఆశ్రయం ఇచ్చినందుకు మీకు డేరాలు కుట్టా, నీకు నాకు చెల్లు, నేనే మీకు దేవుని పరిచయం చేశా, దేవుణ్ణి అప్పచెప్పా, మీరు ఖాళీగా ఉండొద్దు అని చెప్పి అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అకుల ప్రిస్కులు ఏం చేస్తున్నారు సార్? పట్లకు వచ్చారనుకో, అన్నయ్య మీకు ఈ విషయం తెలుసా? ఏంటి? యేసుప్రభు అన్నయ్య దేవుడు, అసలు దేవుడు. ఇప్పుడు దాకా మనం కన్ఫ్యూజ్ అయ్యాము. అవునా, ఎట్లా? ఎఫెసీ అనేది మన కొండేపి లాంటిది. పెట్లూరు నుంచి, తాటాకులపాలెం నుంచి, అనకర్లపొండి నుంచి, చిలకపాడు నుంచి, జాలపాలెం నుంచి, కామేపల్లి నుంచి, పెరిదేపి నుంచి, నలు దిశల నుంచి కొండేపికి ప్రజలు చేరి వారి అవసరతలు తీర్చుకొని వారికి కావాల్సినవి కొనుక్కొని ఎలాగ రిటర్న్ వెళ్ళిపోతారో, ఎఫెసీ పట్టణము ఒక అద్భుతమైనటువంటి వ్యాపార కేంద్రం. అనేకులు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వారితో సువార్త చెప్పడం మొదలుపెట్టారు అకుల ప్రిస్కుల. వీళ్ళు ఏం చేస్తున్నారు? వామ్మో యేసుప్రభు దేవుడా, మరి ఎంతకాలం మేము కన్ఫ్యూజ్ అయ్యామే, పానీలమ్మ దేవుని స్తోత్రం, మాకు దేవుని పరిచయం చేసావు అంటాం. వీడు ఆ పట్టలు తీసుకోవటం. ఇప్పుడు కామేపల్లి అయితే కామేపల్లి పోతాడు, పట్లాడేస్తాడు. అరే సాయంత్రం పట్టల దగ్గర మాయ్, సాయంత్రం పట్టల దగ్గర 10 మందిని పోగేస్తాడు. ఏందిరా, ఏంది నువ్వు కొండే పోయిన కలిసి తేడా కొన్నావు, అసలు సంగతి ఏం తెలుసా మీకు? యేసు ప్రభువుల రాయన నిజమైన దేవుడు. మరి వీళ్ళందరూ మన భ్రమరా, మన పురాణం, మన ఇతిహాసం, మన కథ. మన తల్లిదండ్రులు తెలియక అనుకున్నారు, మనం కూడా తెలియక వెళ్తున్నారా? ఇదిగో దేవుడికి ఉండవలసిన అర్హత, దేవుడికి ఉండవలసిన క్వాలిఫికేషన్, దేవుడు అంటే యేసుప్రభు అని ఇలాగా పెరిదేపులు చదువుతున్నారు, అనకర్లపూడిలో అనకరపూడి చదువుతున్నాడు, తాటాకలపాలెం వెళ్ళి తాటాకలపాలెం చదువుతున్నారు, కామేపల్లి వెళ్ళి కామేపల్లి చదువుతున్నారు, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కాక. హల్లెలూయా. అలాగా ఎఫెసీ సంఘం కట్టబడింది. చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. పౌలు గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అయ్యా అకుల ప్రిస్కుల దగ్గర మీరు సువార్త చెప్పి వెళ్ళారు కదా, ఇప్పుడు 100 మంది అక్కడ రక్షణ పొందారయ్యా, ఒక్కసారి వచ్చి చెప్పిపోయా. పౌలు గారు వచ్చి చూస్తే కంటి చూపు మేరకు జనాలే. దేవునికి స్తోత్రం. పౌలు గారు వాక్యం అనే బీజం వేస్తే అది మహావృక్షమైంది ఎఫెసీ పట్టణంలో, విస్తరించిపోయింది. ఎఫెసీ సంఘానికి ఉన్న గొప్ప వరం, మన సంఘానికి కూడా అట్టి వరము దయచేయునుగాక. మీ నోరులు తెరవబడునుగాక, సువార్త ప్రకటించుదురుగాక, ఆత్మలు సంపాదించుదురుగాక. ఒక్క ఆత్మను సంపాదిస్తే ఒక ట్యాంకర్ బంగారం సంపాదించుకున్నట్టే. ఇంత బంగారం కోసం కొట్టుకొని పొట్టు వేయించారు. ఏందిరా గొడవ అంటే, బంగారం. ఏం బంగారం? పిల్లకి ముక్కు పొడగంట 350 పెట్టి చేయించిందంట. అది వాళ్ళ ఇంట్లో పోయిందంట. నేను ఇస్తారా 350, ఇంకా కొట్టుకోమాకంటారా అన్న. నాకు అదే కావాలంటాడు. ఒక్క ఆత్మను సంపాదిస్తే వీళ్ళంత బంగారం తెచ్చి పెడతా దేవుడు నీకు, ఒక్క ఆత్మని. మరి అంత విలువైన దాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు?
లోకమంతా సంపాదిస్తారు కానీ ఆత్మను సంపాదించే చేత కదా ఈ చలనోడికి. హల్లెలూయా. కొంచెం ఈరోజు ఎఫెసీ పట్టణం కొద్ది గట్టిగా ఉంటుంది. ఆమేన్. ఇది ఎఫెసీ పట్టణం. ఆ పట్టణానికి సీమోను అనే గారడి విద్య చేసుకునేవాడు ఒకడు వచ్చాడు. ఒకప్పుడు మాయలు చేస్తాడు. ఇదిగో చూస్తున్నారా, హలో చూస్తున్నారా, మాయం చేస్తున్నా టింగ్ లేదు చూసారా అని చూస్తున్నాడు ఒకడు. ఫిలిప్ అనే దైవజనుడు వెళ్ళి, ఒరే సుబ్బయ్య, ఇది కరెక్ట్ కాదురా నాయన, ఎన్నాళ్ళు బతుకుతావు ఇట్లాగా, దేవుడు యేసు ప్రభు నమ్ముకుంటే ఆ గారడి విద్య చేసేవాడికి మారుమోసు వచ్చింది. అమ్మో, నేను ఇంతకాలం ఈ గారడి విద్య చేసుకుని 4 చిల్లర పైసలు సంపాదించుకొని బతుకుదాం అనుకున్నా, అసలు రక్షణ లేకపోతే నరకానికి వెళ్ళేవాడిని, దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడని ఈ గారడి విద్య వదిలేసి దేవుని సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఆ సువార్తలో భాగంగా చెప్పుకుంటూ ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. ఎఫెసీ పట్టణంలోకి వెళ్ళి చెబుతున్నాడు, యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు దేవుడు అని చెబుతున్నాడు. 2000 మంది దాకా వచ్చారు. చేతులు కట్టుకొని అంటున్నారు, బలి చెబుతున్నాడే ఆడనుకుంటున్నాడు. మన దెబ్బకు చూసావా ఎంతమంది వచ్చారు. ఆల్రెడీ అందరూ నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళందరూ ఆల్రెడీ నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళలో అకుల ప్రిస్కులు అనే వాళ్ళు 2 వచ్చారు బయటికి. హలో ఫిలిప్ గారు, ఈరోజు సాయంత్రం మా ఇంటికి భోజనానికి వస్తారా? నాకు భోజనం పెడుతున్నారా? ఈ ఊళ్ళో ప్రభు నమ్ముకొని ఉన్నారా? వస్తానమ్మా. ఇంటికి వెళ్ళి భోజనం పెట్టి వడ్డిస్తుంది. బాగా చెప్పావు సువార్త, బలి చెప్పావు సువార్త. మరి ఏంటనుకున్నావు, మనం నేర్చుకుంది ఎక్కడ అనుకున్నావు? 5 ఏళ్ళు ట్రైనింగు, 8 ఏళ్ళు ట్రైనింగు, జపాన్లో ట్రైనింగ్, సింగపూర్లో ట్రైనింగు. అయ్యో సుబ్బయ్యో, ముందు ఇది చెబుతా. ఏందమ్మా అంతలో మాటన్నావు? ఏంటంటే నువ్వు చెప్పిన సువార్త తప్పు. అవునా? ఎలా? ఇదిగో సిద్ధాంతం ఇది, పునాది ఇది, ఉపదేశం ఇది, మర్మం ఇది, ప్రత్యక్షత ఇది, సేవక్రమం ఇది. దిమ్మ తిరిగింది సీమోనికి. అమ్మ మీకు ఎవరు చెప్పారా? సేవకులు కూడా తెలియదు దీని మర్మాలు, మీకు ఎవరు చెప్పారంటే మేము జాన్సన్ బ్రదర్ దగ్గర నేర్చుకున్నాం అన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మా ఇంట నివాసం ఉన్నాడు కొంతకాలం, ఆయన మాకు నేర్పిన బాధ ఇది, అదే మీకు చెప్తున్నామంటే సీమోన్ అక్కడ క్రొత్త మారు మనసు పొంది సేవలో యూటర్న్ తీసుకున్నాడు. అర్థమైందా? ఎఫెసీ పట్టణం అంటే అది. అలాంటి ఎఫెసీ పట్టణంలో అపోస్తులు కాని వారిని గుర్తిస్తారు. ఎవరిని పడితే వాళ్ళని ఇంట చేర్చుకోరు, ఎవరికి పడితే వాడికి గుడి చేయరు. నేను చెప్పినట్టు తినేవాళ్లే, మా కులపోళ్లే, మాకు కావాల్సిన వాళ్లే, నాకు సంబంధించిన వాళ్ళే అన్ని చెప్పి సేవకుడిగా ఎంచరు. వారి ప్రతిష్ట, వారి తీర్మానము, వారి వైరాగ్యము, వారిలో ఉన్న అర్హతను బట్టి సేవకులుగా లెక్కేస్తారు. ఇది ఎఫెసీ సంఘానికి ఉన్న గొప్ప క్వాలిఫికేషన్. అందుకు హింసిస్తున్నారు. ఊరు దాటి వెళ్ళిపోతున్నావు, చర్చి లేదా, ఊరు దాటిపోవాలనా? నీ రేషన్ కార్డు చింపేస్తా, నీ కరువు పనులు నీకు మాస్టర్ ఎట్ట పడితే చూస్తా, రేపు చూస్తా. కరువు పనులు నువ్వు డబ్బులు ఎట్ట పడితే చూస్తా. హింస కులంలోంచి వెళ్ళేస్తా. తాంబూలాలు ఇవ్వకపోతే బీపీ షుగర్ పెరిగిద్దా? వాళ్ళు తాంబూలాలు అయిపోతే హింస, బాధ, మానసిక ఒత్తిడి, అందరితో బాధ. మేనమామ వస్తాడు, అమ్మాయి ఏమి అంత లావుది, అడిగి బాగుపోతే ఏమైందంట, ఇక్కడ ఉండరాదా? అందరితో అనిపిస్తుంటే నువ్వు ఒక్కదానివే ఎట్టబుడినా నువ్వు అసలు అవుతాడా? నాయన నాకే ఈ కష్టాలని. అంత అవసరం లేదమ్మా. హింస వచ్చిందా, దేవునికి స్తోత్రం చెప్పి మందిరానికి రా. నీ హింసను ఆయన చూస్తాడు ఇక్కడ. ఎఫెసీ సంఘమా, నీ హింసను నువ్వు భరిస్తున్నావు, నీ కష్టాన్ని భరిస్తున్నావు, నిన్ను హింసించే వారి విషయమై సహనం కలిగి ఉన్నావు. సూపర్, నీ క్రియలు బాగున్నాయి. అపోస్తులు కాని వారిని నువ్వు అసలు లెక్క చేయట్లా, పక్కనేస్తున్నావు. అంతా బాగుంది. ఎఫెసీ సంఘమా, బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే కంటిన్యూ. నా నిమిత్తమై భారాన్ని భరిస్తున్నావు, సహిస్తున్నావు, అలసి పోకుండా పరిగెడుతున్నావు, అది నాకు తెలుసు. అయినను హలో, ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడో ఆ సంఘాన్ని గురించి. ఆ సంఘంతో అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని చాలండి.
హలో, ఇప్పటిదాకా దేవుడు ఎంత ఘనంగా మాట్లాడాడు సంఘాన్ని గురించి. మీరు చాలా గొప్పోళ్ళు, మీ క్రియలు గొప్పవి, మీ సహనం గొప్పది, మీ భక్తి గొప్పది, మీ ఓర్పు గొప్పది. ఎవరిని పడితే వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేయరు. నీ కాసైన భక్తి కలిగిన వాళ్ళని పట్టుకుంటారు. కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, బంధువర్గాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మీరు అనుకూలంగా మాట్లాడే వ్యక్తులు కాదు. ఇన్ని మాటలు చెప్పిన ఆ సంఘాన్ని గురించి దేవుడు అంటున్నాడు, అయినా ఇంత గొప్ప స్థాయి నీకున్నా నీ మీద తప్పు ఒకటి మోపాల్సింది. ఏంటయ్యా అంటే నీ మొదటి ప్రేమను వదిలేసావు. సంగమా, నీ మొదటి ప్రేమ ఉందే, ఆ ప్రేమను వదిలేసావు. మరలా మారు మనసు పొంది నీ మొదటి క్రియలు చేసావా సరే, లేదా నీ దీపస్తంభాన్ని తీసేస్తా అన్నాడు. ఎంత భయంకరమైన మాట అండి. నాకు తెలీదు, ఒకరోజు విజిటింగ్కి వెళ్తుంటే ముసలావిడ తిడుతుంది. మామూలుగా బూతులు మనకు తెలుసుగా, మనం వింటాంగా. ఎంత మర్మమైన మాట అన్నది తెలుసా? నీ దీపం ఆరిపోను అన్నది. ఇదేం పెద్ద బూతురా అనుకున్నా నేను. అంటే ఏం తెలుసా? పెట్టె కట్టడమే అని అర్థం. నువ్వు చచ్చిపోను, నీకు పిండం పెట్ట, నీ దినం చేయ, ఇన్ని మాటలు అనకుండా సింపుల్గా మర్మంగా నీ దీపం ఆరిపోను అన్నదే. బలి తిట్టింది నైస్గా అనుకున్నా. తర్వాత అర్థమైంది ఇంతలో భూత పదమని. దేవుడు కూడా అదే మాట అంటున్నాడు, నీ దీపస్తంభం మీద ఉన్న నీ దీపాన్ని నేను తీసేస్తా. ఎందుకయ్యా? ఎందుకు తీసేస్తావు? సహిస్తున్నా అంటున్నావుగా, భరిస్తున్నా అంటున్నావుగా, క్రియలు ఉన్నాయి అంటున్నావుగా, విశ్వాసము భక్తి బాగానే ఉందంటున్నావుగా, నా దీపాన్ని ఎందుకు తీసేస్తావు? ఎందుకంటే నీకు భక్తి ఎక్కువైపోయింది. ఏమి ఎక్కువైంది? ప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఎంత హుషారుగా వచ్చావు మందిరానికి. బాప్తిజం పొందిన కొత్తలో ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఎంత విధేయత చూపించావో దేవుడంటే, మందిరం అంటే, దైవజనుడంటే. ఇప్పుడు పాస్టర్ల మీదే ప్రసంగాలు మొదలు పెడుతున్నావు. కొట్లకాన్ని నిలబడి పాస్టర్ల మీదే ప్రసంగాలు చదువుతున్నావు, సెల్లో సొల్లంతా. ఇప్పుడు దేవుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, సేవకుల గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. మొదట నీకున్న ప్రేమ పోయింది. మొదట నీ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒక నశించిపోతున్న ఆత్మ కనపడితే ఎలాగైనా విని రక్షించాలి. పాడైపోతున్న ఒక వ్యక్తి కనపడితే ఎలాగైనా ఈమెను కాపాడాలి, ఎలాగైనా ఈమెను దేవుని మందిరాన్ని తీసుకెళ్ళాలి. అవసరమైతే ఆటోకు డబ్బులు లేకపోతే, అమ్మాయి నేను డబ్బులు ఇస్తారా, ఆటో ఎక్కువ అని చెప్పేంత ప్రేమ. మందిరంలో నీకు పక్కన ఇరుగు పొరుగున కొంచెం ఇబ్బందికరంగా ఎవరైనా ఉంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటే చాలు, వాళ్ళు దేవుణ్ణి నమ్మితే చాలు, వాక్యం వింటే చాలు, నాదేముంది నేను ప్రభువుని నమ్ముకున్నాను లేని వాళ్ళ కంఫర్ట్ కోసం నువ్వు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యావు. ఇది మొదట నీకు ఉన్న ప్రేమ. ఇప్పుడు జరగా పక్క జరగా, ఈ పక్క జరగా. నాకు కోపం వచ్చిందంటే మంచిదని కాదు. నేను నిన్నగాక మొన్న వచ్చి అదే జరగా 40 years అన్న పునాది చేసిన కానీ చెక్కడే మనం పుట్టి పెరిగింది. ఏమనుకున్నావు నువ్వు? ఫోటోలు కూడా ఉన్నాయి నా కాడ. అన్నకు మీసాలు కూడా రానప్పుడు నేనే ఉంది. జరగా అమ్మ అంత కోపడు. మళ్ళీ కోపం అంటే నాకు కోపం వచ్చిందా మంచిదని కాదు. నేను ఏదమ్మా ప్రేమ అన్నా? ప్రేమ ఏది చెప్పు? నేను ఒకరోజు ఏదో ప్రేమ గురించి, దేవుని ప్రేమ గురించి ఎట్టాకి మాట్లాడుతున్నా. ఆ సంఘంలో ప్రేయర్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మీటింగ్ అయిపోయింది, సాయంత్రం మీటింగ్కి వెళ్ళాలి. మిద్దెపైకి తీసుకెళ్ళి భోజనం పెడుతున్నారు. భోజనం వడ్డించే ఒక సిస్టరు, 2 బ్రదర్సు వచ్చి నాకు భోజనం వడ్డిస్తున్నారు. నా పక్కన 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా తింటున్నారు. నేను కూడా, అన్నయ్య ఎంత బాగా మాట్లాడారు అన్నయ్య, దేవుడే మాట్లాడినట్టుగా అన్నయ్య, ఇదిగో ఈ చేప వేసుకోండి అన్నయ్య, ఈ రొయ్య వేసుకోండి అన్నయ్య, ఈ మటన్ వేసుకోండి, ఎన్ని పెడుతున్నారు. నేను తినేది అంతే. సరే వాళ్ళ ప్రేమను ఎందుకు కదన్నారు? పెట్టండి 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 పెట్టండి, తింటున్నా చదువుతున్నా. ఇక అంత తిని అయిపోయి నోరు చూసుకున్న తర్వాత, అన్నయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నయ్య. ఇప్పుడే కదరా అలిసిపోయి వచ్చిన, కొరసేపాటు పండుకుందాం అనుకున్నానే. ఇప్పుడే మాట్లాడాలి అన్నయ్య. చెప్పు తమ్ముడు. అదే ఇందాక మీరు చెప్పారు కదా మొదటి ప్రేమ, ఆ ప్రేమ గుర్తొస్తుంది అన్నయ్య. అంటే మంచిదే కదా తమ్ముడా, నేను కూడా చెప్పింది అదే కదా, ఆ మొదటి ప్రేమలోని కదా ఉండాల్సిందంటే. లేదన్నయ్య, నాకు
పెళ్ళయింది, 3 పిల్లలు. కానీ పెళ్ళి కాకముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అయితే ఏం చేయమంటావు? అదే నువ్వు చెప్పావు కదా ఇందాక, అదే మొదటి ప్రేమ మర్చిపోవద్దన్నావు కదా. కొంపదీసి తెచ్చుకుంటావు ఏందరు నాయన. అంత కాదు అన్నయ్య, బాధేస్తుంది. నీకు చెబుతున్న వేదన దారి చేస్తావని అంటే నేను ఫోన్ చేసి కలపాలి ఇప్పుడు ఇద్దరిని. నేను చెప్పుతా అందాం అనుకున్నా కానీ అనలేకపోయాను. ఏం చేస్తాం? మనం ఏమంటావు? నాకు లోపల ఉడుకుతుంది, కుక్కర్లో ఉడికినట్టు ఇంకా విజులు వస్తుంది బయటికి వచ్చే బాగితే. చెప్పురా 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 అన్నీ చెప్పి ఓపిక, తమ్ముడా నిద్ర వస్తుంది, నిద్రపోయి లేచాక మాట్లాడుకుందాం. ప్రార్థనలు పెట్టన్నయ్యా. ఏమని పెట్టాలి ప్రార్థన? 4 పుట్టిన తర్వాత 40 మందిని అన్న తర్వాత 12 మందిని క్రికెట్ టీంకి అన్న తర్వాత అప్పుడు గుర్తొస్తుందంట మొదటి ప్రేమ. మామూలు వాళ్ళు కాదు. ప్రార్థన చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు దేవుని ప్రేమ రాదు, లోక ప్రేమ వస్తుంది. కళ్ళు మూసుకుంటే చాలు. ఈ మధ్య కొంతమంది తయారయ్యారు, ఈ అప్డేట్ వర్షన్, న్యూ కింగ్ జేమ్ వర్షన్ లాగా న్యూ కింగ్ జేమ్ వర్షన్ వచ్చింది. కింగ్ జేమ్ వర్షన్ బైబిల్ ఉంది, న్యూ కింగ్ జేమ్ వర్షన్ బైబిల్ ఇంకొత్తది వచ్చింది. అంటే ఇంకొంచెం ఈజీ వర్షన్ అనమాట, సంస్కృత పదాలు తగ్గించి కొంచెం ఈజీ. అట్లాగా ఈ మధ్య అప్డేట్ అయిన క్రైస్తవులు ఉన్నారు. ఈ CMR యాడ్లు వస్తుంటాయి చూడు, మీరు చూడలేదా? వన్నెస్, గ్లోరీనెస్, గ్లోరియసా గ్లోరీనెస్సా, గ్లోరియస్, వన్నెస్ అని. నిజంగానే నేను కూడా CMR యాడే అనుకున్నా, ఆ దేవుడి పాట నాకు తెలియదు. ఈ అప్డేట్ వర్షన్లు ఉన్నాయే. ఇక యవనస్తులు కదా, కాస్త టీవీల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కొంచెం కనపడగానే సెలబ్రిటీలు అయిపోతారు కదా. ఇక వాళ్ళకు కళ్ళు మూసుకుంటే ప్రేమ, కళ్ళు తెరుచుకుంటే ప్రేమ. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏ అమ్మాయిని చేసుకోవాలో చూపిస్తుంటాడు దేవుడు, ఎవరిని రక్షించాలో చూపిడు, ఎవరికి సువార్త చెప్పాలో చూపిడు, ఏ అబ్బాయిని చేసుకోవాలో చూపిస్తాడు, ఏ అమ్మాయిని చేసుకోవాలో చూపిస్తాడు, ఏం సంపాదించుకోవాలో, ఏం మూట కట్టుకోవాలో చూపిస్తాడు, ఏ ఇల్లు కొనాలో చూపిస్తాడు, ఏ ఉద్యోగం రావాలో చూపిస్తాడు. అంతేగాని ఎవరు నశించిపోతున్నారు వాళ్ళు చూపిడు. ఎవరు ఆర్థికంగా వెనకబడి సతమతమై చావుకు దగ్గరవుతున్నారో, ఎవరిని పరామర్శించాలో, ఎవరిని బలపరచాలో, ఎవరిని ఆదరించాలో వాళ్ళని చూపిడు. నువ్వు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఏ స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ప్రేమించి ఈ సత్య సువార్త వినిపించి నీకు రక్షణ ఇచ్చి చచ్చిపోతే పరలోక రాజ్యం ఇవ్వడానికి తాను త్యాగమయ్యాడో ఆ త్యాగ ఫలము నీ దర్శనం. నేను రక్షణ పొందాను, నా ఫ్యామిలీ రక్షణ పొందాలి. నేను సేఫ్, నా ఫ్యామిలీ సేవ్ అవ్వాలి, నా బంధువులు సేవ్ అవ్వాలి, నా గ్రామం సేవ్ అవ్వాలి, నేనుంటున్న ఈ ప్రాంతం రక్షణ పొందాలి. ఆ తపన, తృష్ణ అది రాకపోతే నీ దీపాన్ని దేవుడు తీసేస్తాడంట. ఎఫెసీ సంగమా, ఇక నీకు పరలోకం చూపిపోతున్నా. హలో యోహాను, నువ్వు పద్మాస దీవిలో ఉంటే దేవదూత నిన్ను చేయి పట్టుకొని పైకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నువ్వు వదిలేసిన సంఘం ఇది, నువ్వు వదిలేసిన సంఘాల పరిస్థితులు ఇవి. ఎక్కడెక్కడ బలహీనమైనయో, ఎక్కడ బలంగా ఉన్నాయో చూసుకో, వాటికి ముందు లేఖరా అర్జెంటుగా పంపి. ఎందుకని ప్రభా? ఇక నిన్ను ఆ సంఘాలు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో చూపిపోతున్నా. హలో, అర్థమవుతుందా? మీరు గేటు దగ్గర నిలబడ్డారు, హెర్మోన్ మందిరం కనపడింది. బా భలే ఉందే, ఎర్ర సిలువ పైన బ్రహ్మాండంగా ఉందే, లోపల ఎట్టుందో తెలుసా? తెలియదుగా. దేవదూత ఏం చేశాడంటే లోపల తీసుకొచ్చాడు. లోపల మనం అంతును, అమ్మో ఇంతమంది ఉన్నారా, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన వరుస పెట్టాడు, ఇదిగో జాన్సన్ బ్రదర్ సంఘం, రూతమ్మ సంఘం, జయమ్మ సంఘం, సాత్విక సంఘం, అబ్రహం గారి సంఘం, సొలొమోన్ గారి సంఘం వరుస పెట్టాడు. వారి బలహీనతలు ఇవి, వారి బలం ఇది, వారి సహనం ఇది, వారి ఓర్పు ఇది. బలవంతులీళ్ళు, బలహీనలీళ్ళు, మంచోళ్ళీళ్ళు, చెడ్డోళ్ళీళ్ళు, ప్రేమ కలిగిన వీళ్ళు, ప్రేమ కోల్పోయిన వీళ్ళు. వీళ్ళందరినీ ఎందుకు చూపిస్తున్నావయ్యా? ఈ దరిద్రాన్ని రేపు లోపల తీసుకెళ్ళాలి నేను. హలో, మంచోళ్ళని చెడ్డోళ్ళని లోపలికి తీసుకెళ్ళాలి. ఎందుకని? వారు నాతో, నేను వారితో కలిసి భోజనము చేయబోతున్నాం. చప్పట్లు కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ తలుపు తీసుకుని అవతలకి వెళ్తే ఏమున్నాయి? మర్యాద మరసం కొట్టి భోజనాలు ఉంటాయి, లేకపోతే కుక్కలు వచ్చి తినిపోతాయి. తలుపు తీసుకుని లోపలికి వెళ్తే భోజనాలు ఉన్నాయి, గొప్ప విందు ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది.
నీకు ఇచ్చే సింహాసనం, నీకు ఇచ్చే ఘనత, మహిమ లోపల ఉన్నాయి. అంటే లోపలంటే తలుపు తీసి అన్ని రాలే కదా పాస్టర్ గారు అనుకునేది. మీకు అర్థమవటాన్ని చెప్తాను. దానికి కూడా కొంతమంది కాంట్రవర్సీ చేస్తే ఇంక నేనేం చేశాను. ఆశీర్వాదం ఇంకా లోపల ఉంది. యోహానుతో చెప్తున్నాడు, ఇంకా నిన్ను పైకి తీసుకెళ్తాను. తర్వాత మీకు ఆ ప్రకటన గ్రంథం వెళ్ళే కొద్దీ మీకు ఆ విషయాలన్నీ వస్తాయి. ఇంకా నిన్ను పైకి తీసుకెళ్తాను. దానికి ముందుగా పైన ఏమేమి ఉన్నాయో అవి పొందుకోవాలంటే సంఘాల్లో ఉన్న బలహీనతలు పోవాలి. పర్ఫెక్ట్ సంఘం నాకు కావాలి. ఆమేన్. పరిశుద్ధులైన గుంపు నాకు కావాలి. అందుకని వాళ్ళకు చెప్పు. బాగానే ఉన్నారు, మందిరానికి వస్తున్నారు, భక్తి చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు త్రొట్టిల్లిపోతున్నారు, అప్పుడప్పుడు జారిపోతున్నారు, అప్పుడప్పుడు వదిలేస్తున్నారు, అప్పుడప్పుడు కోపపడుతున్నారు, అప్పుడప్పుడు ఏం దేవుళ్ళే అంటున్నారు. అలాంటి బలహీనతలో నుంచి వారిని బయటకు వచ్చుదురుగాక. ఒకవేళ మారు మనసు పొంది మరలా మొదటి ప్రేమ, మొదటి భక్తి, మొదటి స్థితిలోకి వెళ్ళారా సరే, లేకపోతే నేను దీపం తీసేస్తా. నాకు అవసరం లేదు అలాంటి వాళ్ళు. దేవుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు చూడండి. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఏమండి, చెప్పా చేయకుండా మనల్ని ఏమైనా చేశాడు అనుకో, మనం భరించగలమా? ఒక్కసారి అవకాశం ఇచ్చింటే, ఒక్క మాట ముందుగా చెప్పింటే నేను సరి చేసుకునేవాడిని కదా. చెప్పా చేయకుండా ఇంత పని చేశాడే అని బాధపడతాం. కానీ దేవుడు ముందే చెప్తున్నాడు. ఒకరోజు ఒక యవనస్తుడంట ఇంట్లోంచి పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, వాడి దగ్గర డబ్బు కూడా లేదు. ఒకడే కొడుకు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతున్నారు. అయితే ఆ తండ్రి ఉత్తరం రాశాడంట. ఆ తండ్రికి ఆ కుమారుడికి మాత్రమే తెలిసిన స్థలం ఒకటి ఉంది. విశాఖపట్నం లైట్ హౌస్. వారిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళు. వారిద్దరు కలిసి ఆ స్థలంలో కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని ఆడుకొని వచ్చేవాళ్ళు. తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం బాగుండేది. ఏదో ఒక మాట గద్దిస్తే బాధపడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఉత్తరం రాసి, నాయన మన ఇద్దరం కలిసే స్థలం ఒకటి ఉంది కదా, అంటే పేరు అడ్రస్సులు రాస్తే చెడ్డ పేరని, మన ఇద్దరం కలిసే స్థలం ఒకటి ఉంది కదా, నేను నీ కొరకు పలానా రోజు పలానా సమయం వరకు ఎదురు చూస్తానురా, మన ఇల్లు మారాము, మంచి ఇంట్లోకి వెళ్ళాము, అంతా బాగుంది, రారా అని లేఖలో రాసి పేపర్లో వేసి టీవీలో వేసి ఆ టైంకి ఆ స్థలానికి వెళ్ళిపోయాడంట ఈ తండ్రి. చూస్తున్నాడు ఉదయం 11 గంటల నుంచి. భోజనానికి వెళ్తే వచ్చిపోతాడేమో, మంచినీళ్ళకి వెళ్తే వచ్చిపోతాడేమో అని ఆ తండ్రి చూసి 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 రాత్రి 11 వరకు చూశాడంట. కానీ ఆ కుమారుడు రాలా. ఆ తండ్రి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడు వస్తే తండ్రిని కనుక్కోగలడా? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైన నటనల్లో, జీవన వ్యాపారాల్లో పడి నన్ను మర్చిపోయి నన్ను వదిలేస్తే, నీకు ఇచ్చిన ఆ రక్షణ, ఆ భక్తి, ఆ ప్రేమని నువ్వు కోల్పోతే నీ దీపస్తంభం పోయిద్ది. వెలుగు నీలో లేకపోతే చీకటి వచ్చేస్తుంది. చీకటి నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. చీకటి అంటే పాపం, చీకటి అంటే లోకం, చీకటి అపవిత్రమైనది, అయోగ్యమైనది. ఆ చీకటిని నరకంలో తీసుకెళ్తుంది. అందుకని నీ దీపస్తంభం ఆరిపోకముందే మరలా నీవు మొదటి ప్రేమలోకి వచ్చుదుగాక. ఈ మధ్యాహ్న వేళ పునరుద్ధానపు ఆరాధనలో మీ విశ్వాసము, మీ పరిశుద్ధత, మీ భక్తి, మీ వైరాగ్యం, దేవుడి కొరకు ఎట్లా బ్రతకాలని ఆశపడ్డారో, ఎంత మందికి సువార్త చెప్పాలని ప్రేరేపించబడ్డారో, ఏం చేసి దేవుడి బహుమానం పొందాలని కోరుకున్నారో. ఎందుకంటే గొప్ప గొప్పలు ప్రారంభించారు, వైరాగ్యంతో ప్రారంభించారు. అడ్రస్లో లేరు. నేను నాతో పాటు ఒకడు, ఇద్దరం సేవకు వచ్చాం. నాకు వాడికి విపరీతమైన పోటీ. నేను వాడు మోకరించామంటే గంటల తరబడి మోకాళ్ళ మీద ఉంటాడు. మాష ఏంటంటే ఆడు దిగకముందు నేను ఎందుకు దిగాలి మోకాళ్ళు. నేనున్నానని వాడున్నాడని నేను, ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళం. మొత్తానికి ఏమైందేమో, వాడి దీపం మారిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? కప్పులో టీ పోసుకోవడం, 10 రూపాయలు ఇవ్వన్నా, కడుక్కోవటం, వాడు పెట్టుకోవడం. వాడు దయ్యాలు వదలగొట్టడం చూసి నేను ఆశ్చర్యపోయాను. బతికే ఉన్నాడు వాడు. అప్పుడప్పుడు మన ప్రసంగాలు కూడా వింటాడు, పనికి మాట్లాడు. రా, ఇప్పటికైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. వైరాగ్యంతో సేవ చేయాల్సినాడు, వైరాగ్యంతో బతకాల్సినాడు. ఓడిపోయి లోకంలో కలిసిపోయాడు. కారణం ఏంటంటే దీపం ఆరిపోయింది.
చాలామంది ప్రారంభించారు వైరాగ్యంతో చేయాలని, దేవుని కొరకు ఏదో ఉద్ధరించాలని, నిలిచిపోయారు, ఆగిపోయారు, ఏమీ చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు, మరలా నీ మొదటి ప్రేమతో నీ ఆత్మ సంబంధమైన ప్రయాణం మొదలుపెట్టుదువుగాక. ఆమేన్. మన దీపాన్ని మరలా నిత్యముగా మరి ఎక్కువైన వెలుగుతో దేదీప్యమానముగా వెలిగించుకొందుముగాక. ఇది ఎఫెసీ సంఘానికి ఉన్న అనుభవం. ఆ అనుభవాలు మన సంఘంలో ఉన్నాయో లేవో పరీక్షించుకోవాలి. మొదట క్రియలు ఉన్నాయా లేవా, ఉంటే అవి బాగున్నాయా లేవా, మనం అపోస్తుల్ని గుర్తుపట్టామా లేదా, గుర్తుపట్టకపోతే ఎలా పట్టాలి, ఒకవేళ మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి భక్తి, మొదటి ప్రార్థన అనుభవం ఉందా లేదా పరీక్షించుకోవాలి. ఇంకా మీకు అర్థమవటానికి ఒక మాట చెప్పనా, మీరందరూ ప్రార్థనకు వస్తారా, అందరం ప్రార్థన చేద్దాం మోకరించండి అనగానే 2 మోకాళ్ళు వేసి చేతులు ఆకాశం వైపు ఎత్తుతారు. ఎంతసేపు కూర్చోగలరు? అదే జగనన్న వస్తున్నాడు అనుకో, మధ్యాహ్నం 11 గంటలకు పోతావు, చెమట పోతుంటుంది, కాళ్ళు నొప్పులు వస్తుంటే పీక పోతాయి, ఇటలాగి అట్టలాగి జెండా ఊపి ఇంకా రాలేదేందిరా నాయన, ఆకలి అవుతుంది ఒక పక్క, దాహం అవుతుంది ఒక పక్క, అయినా సరే వెనక్కి పోయేదే తగ్గేదే లేదు. చూసి అబ్బా నోరు కాచుకొని జొల్లు కాచుకొని, నా బోటోడైతే కింద పడి తొక్కించుకొని సావటమే, దీపం మారిపోద్దిగా. అంటే జగనన్నే కాదు, చంద్రన్నప్పు కూడా పరిస్థితి అదే. మన కందుకూరులో ఏమైంది, మురికాలలో వేసి తొక్కారండి, సిగ్గు సరిగా వచ్చింది, ఎవడు బొమ్మన్నాడు అంటే అన్నారంటారు కానీ అండి, వాడు అన్నట్టు చేసుకుంటుంది, మళ్ళీ ఇల్లు గడిగేదిలే పెట్టేదిలే, ఎప్పుడు కంపు కొట్టే ఉంటుంది ఆ కొంప. ఒక ఆడకూతురు ఇంట్లో ఉందంటే అద్దం వేసినట్టు మెరవాలి ఇల్లు. పండుకో అన్నయ్య దుప్పటేసింది, నాకు ప్రాణం విలవిల్లాడిపోతుంది దాని మీద పండుకుంటే. ఎందుకంటే అది ఏ సంవత్సరం అయిందో ఉతికి, ఏ 2 ఏళ్ళు అయిందో అల్లాడిపోతున్నా. పాపం పాస్టర్ గారు గమనించి, వాసన వస్తుంది కదా, అవును కదా, బ్యాగ్ తీసి 2 టవళ్ళు ఉంటే అవి వేసి తల వరకు ఇంక దీంట్లో పెట్టుకో. ఏం చేస్తాం, ఇంట్లో మనుషులు ఉండి కూడా ఏంది అది ఉపయోగం లేని మోకరిస్తే ఎంతసేపు ఉంటాం, 5 నిమిషాలు ఉంటాం, తర్వాత కొంచెం దిగుతావు, తర్వాత పూర్తిగా దిగుతావు, తర్వాత 3వ కాలు వస్తుంది, ఇది తర్వాత ఇది పడిపోద్ది. నాకు గుర్తు ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాడు వీడు అంటే మెడకాయ చక్కగా ఉంటుంది, ఎట్టయినా ఉండని, మోకాలు లేని, గొర్రెపిల్ల మోకాలు లేని, నీళ్ళు మోకాలు లేని, 3 కాలు వేసుకొని కూర్చొని ఎట్టనుండి మెడ చక్కగా ఉందంటే బతికే ఉన్నాడు అని అర్థం. మెడ పడిందంటే సచ్చాడు, దీపం మారిపోయింది. ఇక మీరు ప్రార్థనలో జాగ్రత్త గుర్తుపట్టాలి ఈ విషయాన్ని. హల్లెలూయా, గట్టి చెప్పండి. మొదట ఉద్యమం, స్తోత్రం 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 స్తోత్రం, పడిపోయింది, ఆరిపోయింది, అయిపోయింది, పెట్రోల్ అయిపోయిన బండి కాడ డుగుడుగు 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 కొట్టుకున్నట్టు ఉజ్జీవంగా ప్రారంభించి ఉసూరుమంట ముగిచ్చేది. దేవుడు అంటాడు అట్టొద్దు, మొదట ఏ మోకాలు వేసి ఎంత ఉద్యోగం వచ్చావో ఆమెన్ అనే వరకు అదే ఉద్యోగం రావాలా. ఆమెన్. తర్వాత ఏం చెప్తాడు చూడు, అయితే నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తునుగాక. ఆమేన్. హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చానండి. చివరిగా చెప్తున్నాడు, ఎఫెసీ సంఘమా, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితులు అంటే ఎవరంటే, నికోలస్ అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచి సంఘాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మతో మండి, ఆ ఆత్మ ఆవేశంతో
నలు దిశల భూదిగాంతం వరకు సువార్తను విస్తరింపజేసిన తర్వాత, అపోస్తులు హతసాక్షులైన తర్వాత చాలామంది చక్రవర్తులు వచ్చారు. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు కొందరు, నిరాకరించిన వాళ్ళు కొందరు, హింసించిన వారు కొందరు, గాయపరిచిన వాళ్ళు కొందరు, సంఘాన్ని, ప్రభుని నమ్ముకున్న సంఘాన్ని. అయితే నికోలస్ అనే ఒక చక్రవర్తి వచ్చి ప్రభుని నమ్ముకున్నాడు. ఎందుకంటే అతనికి కళ్ళు మూసుకుంటే సిలువ, నిద్రపోతే సిలువ, దర్శనం వస్తే సిలువ, కలొస్తే సిలువ. ఆ సిలువ కనపడుతుండేసరికి అడిగాడు, ఏందిరా ఈ సిలువ అంటే, అయ్యా యేసుక్రీస్తు అనే ఒక దైవ కుమారుడు ఈ ప్రాంతంలో సంచరించి అనేకులకు బోధ చేసి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యం ఇస్తాను, మరలా వస్తానని చెప్పాడు. ఆయనను దేవుడిని చాలామంది విశ్వసించారయ్యా, ఆయన ఎందుకో నా కళ్ళలోకి వస్తున్నాడు రా, ఆ సిలువ చేయించి నా ఇంట్లో పెట్టాను. అయ్యా మరి నువ్వు సిలువను అంగీకరిస్తే చాలామంది అభ్యంతరపరుస్తారంటే, నేనే రాజునైతే నన్ను ఎవడు అభ్యంతరపరిచా, తీసుకురాబో సిలువ తీసుకురాబో అని చెప్పి ఆ సిలువ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన రథానికి సిలువ జెండా కట్టుకున్నాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఆ సిలువ జెండా కట్టుకొని, యుద్ధానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా గొప్ప విజయాలు చేజిక్కించుకొని తిరిగి రావడం గమనించుకున్నాడు. అబ్బా యేసుప్రభు గొప్ప దేవుడురా, ఇన్ని ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడని చెప్పి ఆయన గురించిన అన్వేషణ మొదలుపెట్టి యెరూషలేముకి వచ్చాడు. ఏం జరిగింది అయ్యా, ఎక్కడ యేసుప్రభు సిలువ వేసింది, కట్టు గుడి కట్టు, కట్టేశాడు. అయ్యా ఎక్కడే కోడి గుయ్యగానే పేతురుకు మారు మనసు వచ్చింది. మూడో జామున కోడి కూర్చింది కదా, 3 సార్లు కోడి కూర్చింది కదా, ఇక్కడే కోడి కూర్చింది, కట్టు గుడి కట్టు. ఎక్కడైనా యేసుప్రభు పుట్టింది, కట్టు గుడి కట్టు. ఇక్కడైనా యేసుప్రభు పట్టుకొని కొట్టింది, గుడి కట్టు. ఈ రకంగా యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి మరణమై తిరిగి లేచిన దగ్గర వరకు అన్ని చోట్ల విస్తారమైన గుడులు కట్టాడు. ఇక యేసుప్రభుని అఫీషియల్గా దేవుడని అనౌన్స్ చేశాడు. అయితే ఆ భక్తిలో ఒక లోపం వచ్చింది. ఏంట్రయ్యా అంటే, ఇంతవరకు విగ్రహారాధన చేసే ఈ ప్రజల మధ్యలోకి బొమ్మలు లేకుండా దేవుడు ఉన్నాడంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైందా? దేవుడి దగ్గరికి వచ్చారు, మీరు కళ్ళు మూసుకోగానే మీకు ఒక రూపం కనపడాలి. అది కోతో, ఏనుగో, కుక్కో, తండమో, పందో ఏదో కనపడితే ఆ రూపాన్ని తలంచుకొని, అర్థమవుతుందా, ఆ రూపాన్ని తలంచుకొని, స్వామి నా అవసరా అత, నా అక్కర ఇది అని ఆ రూపాన్ని చెప్పుకుంటాం. మనిషికి ఉన్న నేచర్. ఈవెన్ క్రైస్తవ సంఘంలో కూడా మన భక్తులు మోకరించి కళ్ళు మూసుకో కానీ యేసుప్రభు కనపడతాడు. ఎట్ట కనపడుతుంది సార్? కాదా? కనపడలేదా? ఎవరు ఆయన? ఆయన ఎవరు చూశారు? ఆయన్ని? కొంతమంది ఇళ్లలో కూడా ఈ బొమ్మలు ఉన్నాయి. తీసేయమని చెప్పే దమ్ము నాకు లేదు కొంతమందితో. ఏం చేస్తాం, వెళ్ళిపోతారు మళ్ళీ లేనిపోయింది అంటే అంతంత మాత్రమే ఉన్నాడు, అది కూడా బీకెత్తే ఉన్నదంత బాధని నెమ్మదిగా తెలుసుకుంటారు. చాలామంది బీకేశారు. విశ్వాసంలో స్థిరపడ్డ వాళ్ళకి ధైర్యంగా చెప్పేసా, లేపేయ్ ఇక వీళ్ళు దేవుళ్ళలోంచి కదలరు అనుకున్న వాళ్ళు ధైర్యంగా చెప్పా. కొంతమంది ఉంటారు ఆ బొమ్మలు తీయరు. సెంటిమెంట్ ఒకటి, మా తాతమ్మ తెచ్చిందన్న, మా జేజనానే పెట్టాడన్న, ఏమొద్దు నాయన, విగ్రహారాధన శాపం. ఏమో దేవుడు ఆశీర్వాదానికి ఆ బొమ్మే అడ్డమైందేమో. శాపమే. నేను విగ్రహారాధన అంటే గుళ్ళకి వెళ్ళే వాళ్ళ గురించిగా చెప్పేది, మరియమ్మ గురించి, యేసుప్రభు గురించి చెప్తున్నా. యేసుప్రభు బొమ్మ పెట్టుకొని, శిలువ బొమ్మ పెట్టుకొని, మరియమ్మ బొమ్మ పెట్టుకొని, దానికి టెంకాయలు కొట్టి, దానికి ఊదికట్టెలు వేసి, దానికి కొప్పరం వేసి, దానికి ఏదో చేసి, అది విగ్రహారాధనే. అది శాపం, అది ఉండకూడదు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఎవరు చూడలేదు. అయితే ఈ నికోలస్ అనే చక్రవర్తి అలా వస్తే ఆ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళు విగ్రహారాధికులు కదా అని, ఆ రాజ్యం తేడా పడుతుందని బొమ్మలు చేయటం మొదలుపెట్టారు. రాజుగారు చర్చికి వస్తున్నారని మరియమ్మ బొమ్మ, యేసుప్రభు బొమ్మ, సిలువ బొమ్మ పెట్టేశారు. అప్పుడు మొదలైంది బాలయేసు, పెద్ద యేసు, చిన్న యేసు, సిలువ యేసు, ఉయ్యాల్లో యేసు, ఈ యేసులన్నీ అక్కడ మొదలైనవి. ఆ పూజలు అట్లా తయారైనాయి. ఆ బోధని, ఆ క్రియలని వీరు నిరాకరించారంట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనలో మనమాట. ఇప్పుడు గుణదల పోయే వాళ్ళ పరిస్థితి ఏంది? సాగరమాత దగ్గరికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంది? తప్ప ఒప్ప? తప్పన్న వాళ్ళు అల్లు చెప్పండి. ఆడకపోవడం కూడా మంచిదేలయ్యా అన్నవాళ్ళు గట్టిగా అలేలు అని చెప్పండి. నువ్వు పోయిరా తల్లి, మరేమో కాడి పోయి ఇంటికి ఇచ్చారా సవరం చేయించుకుంటుంది.
ఆమెకు అర్థం కాలేదులేమ్మా. ఆ మరియమ్మ కూడా పాప మా అమ్మాయి కదా, ఆమెను మాత్రం ఎందుకు తగ్గించాలని ఒక హల్లెలూయా చెప్పింది. తప్పేముంది? మొత్తానికి అది మీకు అర్థమైంది కదా. మరి నలుగురు మధ్యలో పోయినప్పుడు ధైర్యం చెప్పగలుగుతురా? ఇప్పుడు నిన్న ఒక తమ్ముడు వచ్చాడు, రాజేష్ వచ్చాడా? వచ్చవా? రైట్ తమ్ముడు అన్న, నేను మరియమ్మకు మొక్కుబడి చేసుకున్నా అన్నాడు. తప్పు తమ్ముడు, అది మనకు మంచిది కాదు, వద్దు, వదిలే అన్న. వదిలేయమంటావా అన్నాడు. వదిలే అన్న. సరే తీసే అన్న అన్నాడు. అదే ఇంకొకడైతే, అమ్మో మొక్కుబడి చేసిన మరియమ్మ దొక్కితే ఇంకా నీకు అంకమ్మ దొక్కి, మంగమ్మ దొక్కి, ఎల్లమ్మ దొక్కి, మరియమ్మ కూడా దొక్కితే ఇంక తేడా ఏముందిరా? తేడా ఇంక నువ్వు దేవుని నమ్ముకునేది ఎందుకో? నేను చెప్తున్నా కదా సవాలుగా, మంత్రపూజ, క్షుద్ర పూజ, చేతబడి, తాంత్రికత్వం ఏదైనా నా మీద ప్రయోగం చేయాలంటే ఫ్రీడమ్. నా ఎంట్రుకలు కావాలో, నా బట్టలు కావాలో, నా డ్రాయర్ కూడా ఎత్తా, నీ ఇష్టం వచ్చిన పూజ చేసుకో. నా చిటికెన వేలి మీద ఉన్న గోరును కూడా కదిలించలేవు అవన్నీ. కారణం యేసు రక్తపు కోట నాకు క్షేమం, యేసు రక్తమే నాకు జయం. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ కోటలో నువ్వు లేవా? ఆ రక్తంలోకి నువ్వు రాలేదా? ఆ రక్షకుడు నీకు రక్షణ ఇవ్వలేదా? అయితే నీ క్రియలు బాగలేవేమో, అయితే నీ విశ్వాసం సన్నగిలిపోయిందేమో, ఆ మొదటి ప్రేమ నుంచి జారిపోయావేమో. పట్టుకో, నీ పిల్లల సరిహద్దుల్లో కూడా రానివ్వడు ఏ రోగాన్ని నా యేసయ్య. నీ కాంపౌండ్ వాళ్ళు దాటదు రోగం, శాపం, కీడు, దరిద్రత రాదు. సవాల్గా చెప్తా, యేసు ప్రభుని నమ్ముకున్న వారి ఇంట్లో చేతబడితో చనిపోవడం అసంభవం. నిన్ను కన్ఫ్యూజ్ చేసి, కలవరాలకు గురి చేసి, నీ మానసిక వ్యధకి కారణంగా మార్చడానికి అపవాది వేసే ఒక ఉచ్ఛోది. దాంట్లో ఇరుక్కుపోవద్దు, పడిపోవద్దు. అది నికోలాయితుల బోధ, దాన్ని తిరస్కరిస్తే ఆశీర్వాదం. ఆమేన్. సింపుల్గా చెప్తా, దానియేలు ఉన్నాడు, బబులోను దేశానికి వెళ్ళగానే రాజభోజనం తీసుకొచ్చాడు, రాజపానం తీసుకొచ్చాడు. దానియేలు సింపుల్గా నాకు వద్దు అన్నాడు. నేనంట, తింటే తప్పేంటి? మటను, చికెను, బిర్యానీ, నాన్ వెజ్, వెజిటేరియను అన్నీ తెచ్చారు. తింటే పెరుగన్నం వచ్చింది, తింటే తప్పేంటి? అన్నం తింటే తప్పేంటి? సరే అదేమన్నా తేడా పడిందా? ప్రార్థన చేసుకో, తిను. ఏంటి తప్పు? ఆ రాజు తాను పూజిస్తున్న విగ్రహాలకు అర్పించిన ఆ పదార్థములను దానియేలుకు పెట్టాలని ప్రయత్నం చేశాడు. అది శ్రేష్టమైనది కావచ్చు, మంచిదే కావచ్చు, అది విగ్రహార్పితమైంది కనుక దానియేలు నాకు వద్దు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నికోలాయితుల బోధ అంటే అర్థం ఏంటంటే విగ్రహార్పితమైన మాటలు. నిన్ను దేవుని వాక్యంలో నుంచి లోక సంబంధమైన వాటికి, విగ్రహారాధనకు దగ్గర చేసేవి మాటలు. ఆ బోధ తప్పు. దైవజనులు లేసన్న గారు చెప్పారు, ప్రార్థన చేసి ఇచ్చాడంట ఒక ఆమెకి కొబ్బరి నూనె డబ్బా. అమ్మా ఇదిగో ఈ నూనె ప్రార్థన చేసి ఇస్తున్నాను, పోయి నీకు ఏదైనా బలహీనత ఉంటే ఇదిగో ప్రార్థన వేసుకొని ఒక చొక్క తాగు. నెమ్మదిగా ఉంది, స్వస్థత కలిగింది. దేవుడి స్తోత్రం. అమ్మ యేసు రక్తం అని జాగ్రత్త పెట్టుకున్న డబ్బా. అక్కడ మీటింగ్ పెట్టు, డబ్బాలు అయిపోయింది అనుకో, నూనె సావుకారి దగ్గర తెచ్చుకోవటం, మళ్ళీ పోవటం, ఏసన్న గారికి వేయటం, ఆయన ప్రార్థన చేయటం, మళ్ళీ తెచ్చుకోవడం. తలకాయ నొప్పి పోతుందా? పోసుకో. మోకాలు నొప్పి పోతుందా? పోసుకో. రుద్దు. కడుపు యేసు రక్తమే జయం. బాగానే ఉంది, తగ్గుతుంది, బాగానే ఉంది. డబ్బా మాత్రం వదలట్లే. డబ్బా నూనె అయిపోయిందా? మళ్ళీ కొట్టుకుపో, పోయి నిండపోయి. ఇక ఏ మీటింగ్ పోయినా అదే డబ్బా. ఆయనకు గుర్తుపట్టాడంట ఒకరోజు. ఏందిరంటే ఆ డబ్బా ఒక చోట కాలిపోయి దీపం పక్కన పెట్టిందంట. డబ్బా ఈడ కాలిపోయింది, వేడొచ్చి ఆ బుడిప తగులుతుంది. ఏందిరా ఈ డబ్బా రోజు తగులుతుందే, ఏ ఊరు పోయిన ఈ డబ్బా వస్తుంది ఏందిరా? గుర్తుపట్టిన డబ్బా. అమ్మా నువ్వే, అందరు అయిపోయినాక రా, నీతో మాట్లాడాలి. మీటింగ్ అయిపోయినాక వచ్చి, ఏంది డబ్బా? యేసురత్నం అన్నయ్య, నువ్వు ప్రార్థన చేసిందే. ఎంత మహిమ, ఎంత ప్రభావం ఉంది తెలుసా ఆ డబ్బాకి? అవునా? ఏముంది? ఆ డబ్బా మా ఇంట్లో ఉంటే గొడవలే లేవు, ఆ డబ్బా మా ఇంట్లో ఉంటే రోగాలే లేవు, ఆ డబ్బా మా ఇంట్లో ఉంటే ఆశీర్వాదమే. అంత మహిమ ఉంది డబ్బాకి. ఏం సమాధానం వచ్చింది? ఒకరోజు ఈ నూనె డబ్బాకు తాడు కట్టి గుంజకు తగిలించిందంట.
వాయిలా పనికి పోయేసరికి అన్నం పెట్ట పనికి మాలిందానా వంట చేయకుండా ఏం చేయకుండా అన్నగాని ఏమంట ఇదిగో యేసురత్నం బయటికి బయటికి రా ఇప్పుడు చెప్పు యాది నీ బాధ ఏం చెప్పు అన్నం పెట్టలేదు ఏందా పొద్దుకు లేగానే పని చేసి రాదా ఆడ కొట్టుకొని తిట్టుకొని మళ్ళీ ముడేసుకొని నెమ్మదిగా స్తోత్రం అంటే డబ్బా ఉంటే అక్కడ కొట్లాటలు లేవు. ఇప్పుడు ఆ పొద్దున్న లేవటం డబ్బాకి వెళ్ళి చూడటం స్తోత్రం నాయన యేసురత్నం విజయం శుద్ధి ప్రార్థన చేసుకోవటం పని చేసుకోవటం, సాయంత్రం రాగానే డబ్బాకు ప్రార్థన చేసుకోవటం. ఈరోజు నూనె డబ్బాలు అమ్ముతున్నారు అక్కడక్కడ మీటింగ్లు పెట్టి. నికోలాయితుల బోధ, కచ్చిపు గుడ్డలు అమ్ముతున్నారే ఇది నెత్తినేసుకుంటే ఆశీర్వాదం అని. నికోలాయితుల బోధ, ఇది అపోస్తుల బోధ. కోడసాపట్ల దేవుడు అట్టి బోధ మనకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఏం నేను అమ్మలేను నూనె డబ్బాలు ఏమన్నా గారు 10 రూపాయల డబ్బా తెచ్చి 100 ఏసన్న దైవజనులు జాన్సన్ అన్న గారు ప్రార్థన చేశారు. బ్రహ్మాండం కొనకపోతారు మీరు. డబ్బా మీద ప్రేమతో కాకపోతే నా కోసమే కొనకపోతారు. వ్యాపారం నేను చేయలేనా? కచ్చిపు నేను అమ్మలేనా? తెల్లగొట్టు తెచ్చి కత్తరిచ్చి పాస్టమ్మతో కుట్టిట్ట కుట్టు నీకెందుకు పొద్దున అమ్మాలా? మేము వ్యాపారం చేయలేమా? నికోలాయితుల బోధ గుర్తుపట్టు సంగమా, గుర్తుపట్టు. దానియేలు సింపుల్గా తిరస్కరించాడు. అది నాకు వద్దు, మంచిదిరా, బలమురా, ఆరోగ్యంరా, నాకు వద్దురా, బోధ వద్దురా నాయన, నాకు ఆ బోధ వద్దు, ఆ ప్రసంగం వద్దు, అవి వద్దు. కొంతమంది మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు అమ్మగారి గురించి చెబుతున్నాడే, అయ్యగారి గురించి చెబుతున్నాడు. ఆ అమ్మగారు అయ్యగారు కూడా నీ వెనకాలే అవుతారు రేపు నరకానికి. నో డౌట్ అమ్మా. దేవుడు తూకంలో చూసినప్పుడు ఎవడు తేలిపోతాడో వాడిని ఇసిరి దెబ్బలేస్తాడు. ఈ భూమి మీద గొప్పవాడైతే ఎవరికి గొప్ప? భూమి మీద ఫరో కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? హలో, ఈ భూమి మీద అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్పవాడు ఉన్నాడా? చెప్పండి. ఎలాన్ మస్క్ కంటే వాడెవడు చైనా వాడు కింగ్ జామా కింగ్ కాంగా, వానికంటే ఉత్తరప్రదేశ్ వాడు ఒకడు ఉంటాడు, కప్పు ఉన్నట్టు, నీళ్ళ కప్పు ఉన్నట్టు ఉంటాడు. ఆడి పేరేది కిమ్మో హిమ్మో. ఆడికంటే గొప్పడెవడు? అమెరికా ప్రెసిడెంట్. రేపు దేవుడు తూకం వేసాడు, సరిపు తూకలేదనుకో ఇస్సిరి కొడతాడు. ఇక నీ అమ్మగారు నీ అయ్యగారు ఎంతమ్మ దేవుడికి చెప్పు? అంత కనికరం చూపించాల్సిన పని లేదమ్మా. నశించిపోతున్న ఆత్మల మీద చూపించు. అనలేకపోతున్నారు తమ్ముడా, అనలేకపోతున్నారు. కష్టంగా ఉంది వీళ్ళకి. బాధ నోటికి ఆడికి వచ్చిందని జాన్సన్ అంతా పెట్టుకోటి ఇది అయ్యేది కాదే. అవి చల్లగైపోతాయి. తిన్నీడు ఆయన తిండు, అదంతే. మరి ఏం చేస్తావు? దేవుడు చెప్పిన మాటలో ఎఫెసీ సంగమా, నువ్వు నికోలాయితుల బోధను గుర్తుపట్టాలి. దానియేలు దాన్ని తిరస్కరించాడంట. దానియేలు ఏం చేశాడు అంటే, తింటే మాట్లాడితే అపవిత్రం అయిపోతావంటే అపవిత్రం అయితామనే కదా. అలాంటి ఆహారం, అలాంటి వాక్యం, అలాంటి ఉపదేశం, అలాంటి పద్ధతులు మనం అనుమతిస్తే మన జీవితంలోకి దేవుని బలమైన ఆశీర్వాదాలు కోల్పోతాం. దాన్ని గుర్తుపట్టండి. చివరి మాట చదువు. నికోలాయితుల క్రియలను గాక. నువ్వు ద్వేషించావు, నేను ద్వేషిస్తున్నా. నాకున్న మనసే నీకు ఉంది. ఎంత గొప్ప విషయం అండి ఇది. దేవుడికి ఉన్న మైండ్ ఎఫెసీ సంఘానికి ఉందంట. నాకు ఈ మాట చదివినప్పుడు ఒకడు గుర్తొచ్చాడు. ఎవరు? ఫినెహాస్. మీకు పోయినసారి చెప్పానే, గుడారంలో పాపం జరుగుతుంటే మోసే, అహరోను, యాజకులు, నాయకులు, పెద్దలు అందరూ చూస్తారు ఏ గుడారంలో పాపం ఉంది, ఏ గుడారంలో పాపం ఉంది, ఏ గుడారంలో పాపం ఉందని. ఈ గుడారం దియగానే అమాలేకీల స్త్రీతో ఒక ఇశ్రాయేలీయుడు మంచం మీద పండుకోరట చూసి, అంతేగా మోసే ఉన్నాడే, అహరోను ఉన్నాడే, పెద్దలు ఉన్నారే, ఏమిలా బల్యంతో పొడిస్తే దిగిందంట భూమిలోకి. అట్నే యేసు రక్తం జయం. దేవుడు వెంటనే మోసే, నేను గినక ఉండింటే అదే దెబ్బ వాడు వచ్చాడు, నా వాడాడు. కొట్టకూడదు చప్పట్లు.
నేను గనక ఉండింటే వాడు పొడిచినట్టే పొడిచేవాడిని. నా మైండ్లో ఏముందో వాడు చేసి పెట్టేశాడు. నా మైండ్లో ఏముందో వాడు అది చేశాడు. సూపర్. ధర్మశాస్త్రం ప్రకారం నరహత్య పాపం కదా ప్రభా, పోరాని ధర్మశాస్త్రం పక్కనేదా. పాపాన్ని ఖండించో, బుద్ధి చెప్పు. దానియేలు దేవుడి మైండ్లో ఏముందో దానియేలు మైండ్లో అదే ఉంది. దానియేలు ఇదిగో తినరాది ఒక్క పూటకే, సల్లంగా తిను, గమ్ముగుండు, మంచి రోజు సువార్త చెప్పు. ఆహా, అంత సీన్ లేదు. ఇదిగో వాళ్ళతో పాటే ఉండాలా, దేవుళ్ళలోకి నడిపించాలి, అంత అవసరం లేదు. సంచి తెరుచుకొని ఊర్లో పోయి తన్నులు తిని రావాలి, అవసరం లేదు. దానియేలు వద్దన్నాడు, నిరాకరించాడు, పెట్టింది తిన్నాడు, దేవుని మాత్రం వదిలిపెట్టలా. 3 పూట్ల ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మీకు విచిత్రమైన సంగతి చెప్పమంటారా? దానియేలు ఏ మీటింగ్ పెట్టలా, ఎక్కడికి వెళ్ళి ఏ అడవుడు చేయలా, రాజుతో గొడవ పెట్టుకోవాలా, ప్రార్థన చేస్తున్నాడు. సింహాల నోళ్ళను మూపించాడు. ఒక్కటే దెబ్బ, బబులోను దేశం అంతా ప్రకటన, దానియేలు దేవుడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. నికోలాయితుల బోధనను యాక్సెప్ట్ చేసావనుకో, నీ నూనె డబ్బాలు, నీ కచ్చిపు గుడ్డల్లో మహిమ దొంగిలించబడి పక్కకి వెళ్ళిపోయింది. కానీ నికాసైన అపోస్తుల బోధలో నువ్వు పట్టుకున్నావు అనుకో, వాక్యాన్ని పట్టుకున్న ఒక్కడు కూడా జారిపోడు. ఆమేన్. ఈ ఎంత దినాల్లో దేవుని కొరకు మనం చేయాల్సింది ఏంటంటే, ఎఫెసీ సంఘం ఎలాగైతే సువార్తను ప్రకటించిందో అలాగ మనం ప్రకటించాలి. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు అన్నాడు, నీ మొదటి ఆ క్రియలు, నీ మొదటి మనసు, మొదటి ప్రేమ రాకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తాడు. ఒకప్పుడు ఎఫెసీ పట్టణం ఒక అద్భుతమైన పట్టణం. కానీ ఈరోజు మీరు ఎఫెసీ పట్టణానికి వెళ్తే అక్కడ బూడిద తప్ప ఏమీ ఉండదు. బూడిద తప్ప. మరి ఆ మనుషులు ఏమయ్యారు? ఆ ఇళ్ళ స్థలాలు ఏమైనాయి, పొలాలు ఏమైనాయి, ఇల్లు ఏమైనాయి? చెప్పాడు కదా, నీ దీపాన్ని తీసేస్తానని. వారు మారు మనసు పొందలేదు, దీపం ఆరిపోయింది, ఆ పట్టణం నాశనం అయిపోయింది. ఒక వెలుగు వెలిగిన పట్టణం సొదొమ గుమ్మరులాగా అయిపోయింది. ఆశీర్వదించే పట్టణం పాడైపోయింది. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, నీ మొదటి ప్రేమ, నీ మొదటి భక్తి, నీ మొదటి వైరాగ్యం, నీ మొదటి ఆసక్తి రావాలి. సంఘమా, ఎఫెసీ సంఘమా, నేను నిన్ను గమనిస్తున్నా, నీ క్రియలు చూస్తున్నా, అన్ని బాగానే ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో నువ్వు పొరపాటు పడుతున్నావు. అపోస్తుల్ని గుర్తుపెట్టావు, నికోలాయితుల బోధన వద్దన్నావు, అన్ని బాగానే ఉన్నాయి. సువార్త ప్రకటన కూడా బాగుంది. ఒక యాజకుడు పౌలు గారే వెళ్ళి ఊరంతా చెప్పలా, పౌలు గారు ఇద్దరికి చెప్తే వాళ్ళు వెళ్ళి తగలబెట్టారు అంతే ఎఫెసీ పట్టణం అంతా. ఇంతమంది ఉన్నారు. మీరు కనుక వారం రోజులు టైం తీసుకొని ఒక్కరిని కనుక పట్టుకొస్తే, ఒక్కొక్కరిని పట్టుకొస్తే రేపు ఇది సరిపోదా? మీరు ఎందుకు ప్రకటించట్లేదు? మీరు ఎందుకు సువార్త ప్రకటించట్లేదు? మొదట మీరు ప్రార్థన చేయట్లేదు, ఆ తర్వాత దేవుని ప్రేమ ప్రకటించట్లేదు. ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాడా? అమ్మయ్య, థ్యాంక్ యూ జీసస్. దేవుడు భోజనం పెట్టాడా? దేవాన్ని కృతజ్ఞతలు నాయన, మంచి బువ్వ పెట్టావు, స్తోత్రం నాయన. బువ్వక్కలు భువన్నలు ఎక్కువైపోయారు, కానీ ఆశీర్వాదం కోసం ప్రాకులాడే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ ఒరే నేను చచ్చిపోయి సమాధిలో ఈ పాటికి నా ఎముకలు కూడా కూలిపోవాలి, అలాంటి నన్ను బతికించి బాగు చేసి ఆశీర్వదించి నిలబెట్టాడు. నేను ప్రతిగా దేవుడికి ఏం చేయగలను? ఒక మంచి అవకాశం, ఒక ఆలోచన మీ మదిలో ఎప్పుడైనా మొదలైందా? సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పాడే. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో, అయితే ఈ ఒకటి నీలో, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు గనుక నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఆత్మ చెప్పు సంగతులు, చదవని మళ్ళీ చదువు ఆ మాట, చెవిగలవాడు. ఆమేన్. ఈ ఆత్మ చెప్పు సంగతులు నువ్వు వింటే దేవుని మనసు నీకు వస్తే, ఆ మనసే నీదైతే నువ్వేం చేస్తావు తెలుసా? ఈ అపోస్తలుడైన పౌలు అక్కులాకి ప్రిస్కులాకి ఏం చెప్పాడని మీ డౌటు. ఏం చెప్పాడు తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఈ ఒక్క మాట చదవండి, నేను ముగిచ్చేస్తాను. టైము 11:50 అయింది, 5 నిమిషాలు ముగిచ్చేద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని. హలో, దేవుడి మనసు ఇందాక అన్నాడే, నా మనసే నీ మనసు, నీ మనసే నా మనసు అన్నాడే. దేవుడి మనసు ఏందయ్యా అంటే, మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ యేసయ్యను తెలుసుకోవాలి,
మనుషులందరూ దేవుని రాజ్యానికి రావాలి. ఇది ఆయన ఆశ. నిన్న ఒక ఆయన వచ్చాడు, నేను ఆయన సువార్త చెప్తుంటే ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమన్నాడంటే, అన్నా దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు కొంచెం డౌట్ అవుతుంది అన్న. ఏంది నీ డౌటు? అమ్మా గట్టిగా 2 చేతులు తల్లుళ్ళు చెప్పండి, మరలా చెప్పండి. ఈ మాటలు జాగ్రత్తగానండి. నీ మధ్యలో ఉన్న ప్రశ్న కూడా ఇదేనని నా డౌట్. ఏంటని డౌట్ అంటే, ఆయన అన్నాడు, అన్నా ఏందన్న ఈ అన్యాయం? పసిపిల్లల్ని చంపుతున్నారు, గొంతులు కోస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, తగలబెడుతున్నారు, బాంబులు పెడతారు. దేవుడు ఉంటే ఇటెందుకు జరిగిద్ది అన్న అన్నాడు. నిజమేగా, వాడి ప్రశ్న నిజమే. ఇంత ఘోరం ఎందుకు జరిగింది? ఈ మరణాలు ఎందుకు వస్తున్నాయి? ఈ భయంకరమైన దుష్టత్వం ఎందుకు ఏలుబడి చేస్తుంది? ఇదంతా దేవుడు కావాలని చేస్తున్నాడా? దేవుడు చెప్పి చేయిస్తున్నాడా? ఎందుకని? ఆయన మనసు ఏముంది ఇక్కడ? మనుషులందరూ చైనాలో మనుషులు ఉన్నారా? గ్రాంతరవాసులు ఉన్నారా? చెప్పండి. జపాన్లో, న్యూజిలాండ్లో, భూమి ఆవల దిక్కుకెళ్ళినా కూడా మనుషులేగా ఉంటారు. మనుషులందరూ అంటే వాళ్ళు కూడా మనుషులందరేగా. వారందరూ ఏమవ్వాలంట? రక్షణ పొందాలని దేవుని చిత్తం, దేవుని మనస్సు. మరి ఎందుకురా ఈ అన్యాయం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క దేవదూతను దేవుడు పంపి, ఇదిగో హలో దేవదూత, దేవుడు మాట, గాబ్రియేలు అయ్యా భూమి మీదకి వెళ్ళి సువార్త ప్రకటించరాబో అన్నాడు అనుకో. దేవదూత ఆకాశంలోంచి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలారా, ఆ శబ్దం వినగానే ప్రపంచంలో ఉన్న ఛానళ్ళు మొత్తం కెమెరాలు ఠింగ్ను పైకి జరుగుతాయి. ఇదిగో దేవదూత మాట్లాడాడు, గాబ్రియేలు అంట యేసుక్రీస్తు అంట అని చెప్పగానే దెబ్బకు మారిపోద్ది ప్రపంచం. మారదా? మారదా? దేవుడు తలుచుకుంటే మారదా? మారిద్ది కదా. సరే, ఆ ప్రపంచంలో నా బోటోడు మూర్ఖుడు ఒకడు ఉంటాడు. వాడికి యేసుప్రభు అంటే ఇష్టం లేదు, మారడం ఇష్టం లేదు, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, దేవుని కోసం పరిగెత్తడం వాడికి నచ్చట్లేదు. ఏదో నాకు ఇది, నాకు నా స్వేచ్ఛ, నా స్వతంత్రం, నా ప్రపంచం వేరు, నాకు యేసుప్రభు వద్దు, ఏమొద్దు. వాడు అయిష్టంగా ఉన్నాడు. ఆడేమో దేవుడు అద్భుతమైన ఆయన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. అయిష్టమైన వీడిని బలవంతంగా ఆయన సన్నిధిలోకి వస్తే వీడి మనసంతా బయటికి వెళ్తుందిగా, అవునా కాదా? సో అందుకనే దేవుడు ప్రపంచాన్ని బలవంతంగా ఆయన దగ్గరికి పిలవడు. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా బలవంత పెట్టి బెదిరించి తీసుకొచ్చారా? మీకు మీరుగా వచ్చారా? కాబట్టే మీకు మీరుగా వచ్చారు. కాబట్టే ఒక అల్పుడునైనా ఆయన దాసుడును నేను హల్లెలూయా చెప్పమంటే చెప్తున్నారు, వద్దంటే ఆపేస్తున్నారు. మీకు మీరుగా వచ్చారు కాబట్టి. నేను బలవంతంగా తీసుకొస్తే హల్లెలూయా అన్నాను అనుకో, హల్లెలూయా అంటారు. గట్టిగా చెప్పరు. ఎందుకని? బలవంతంగా వీడి సంగతి చూసుకున్నారు కానీ హల్లెలూయా అంటారు, బలవంతంగా చెప్తారు. దేవుడు కూడా ఒక్క దూతతో ఈ ప్రపంచాన్ని మార్చగలడు, కానీ మార్చడు. ఎందుకంటే ఆయన ప్రేమను తెలుసుకొని నీకు నువ్వుగా దేవుడి దగ్గరికి వస్తే నిన్ను అంగీకరిస్తాడు దేవుడు. ఇది ఆయన మనసు. ఆమేన్. అందుకే దూతలు చేయని ఈ దివ్య సేవను తోలినైనా నాకు చేయకృపనిచ్చితివే, ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. దూతలతో చేయలేని దివ్యమైన సేవ మనకు అనుగ్రహించాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటాడు, 2వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట ఏముంటుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, ప్రతి జనముల మధ్యలో మీరు దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు. చాలండి. ఎలా కనబడుతున్నారు? మీరు దీపాల్లాగా, వెలుగుతున్న తారల్లాగా, నక్షత్రాల్లా కనబడుతున్నారు. ఆ నక్షత్రమైన నీకే దేవుని లేఖ. సంగమా, యోహాను రాస్తున్నాడు, నక్షత్రానికి లేఖ రాయి. చదివాం కదా, 7 నక్షత్రాలు, 7 దూతలు.
ఆ దూతకు ఇలాగు రాయుము అని ఆత్మ చెప్పు సంగతులు. నువ్వు జ్యోతి వలె ప్రకాశించాలి, నీ వెలుగు అనేకులు కనబడాలి, ఆ వెలుగులోకి అన్ని జనులు రావాలి, మృతులు బ్రతకాలి, అనారోగ్యులు రోగస్తులు బాగలేని వాళ్ళు బాగవాలి, సజీవుల లెక్కల వాళ్ళు చేర్చబడాలి, నీవే వారికి ప్రకాశమానంగా మారాలి. అది దేవుడు కోరుకునేది. బలవంతమైన మత మార్పు లేదు. ఎక్కడుంది అసలు? వాడు పిచ్చి కానీ జనాలను రెచ్చగొట్టడానికి కానీ ఎక్కడుంది అసలు బలవంతంగా? మన దేవుడు ఎక్కడ బలవంత పెట్టాడు? సంఘాన్నే బలవంత పెట్టట్లేదు, బాప్తిసం తీసుకున్నానే బలవంత పెట్టట్లేదు. ఆ పెట్టి మీద ఏం రాసింది? హృదయపూర్వకమైన అర్పణ. బలవంతంగా ఏమనుందా? ఇది మంచి అవకాశం, ఇది మంచి సమయం దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి. అద్భుతమైన సమయం దేవుడిచ్చాడు. నువ్వు దేవుని దగ్గర బహుమానం పొందాలంటే, జీవవృక్ష ఫలములు తినాలి, నువ్వు జయించాలి అంటే సమయాన్ని పోగొట్టుకోవద్దు, సమయాన్ని కోల్పోవద్దు. పట్టుకో దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని. ఆయన అంటాడు కదా, జీవ వాక్యాన్ని చేతబట్టిన జ్యోతులను పోలిన వారై మీరు సమాజంలో ఉన్నారు. కొరింథీ సంఘంలో అపోలోకి, అకులకి, ప్రిస్కులకు చెప్పిన మాట అదే, తిమోతికి చెప్పిన మాట అదే, ఫిలిప్పీ సంఘానికి చెప్పిన మాట అదే. మీరు జ్యోతులు, వాక్యాన్ని పట్టుకున్నారు. నూనె డబ్బాలు, కచ్చిపి గుడ్డలు కాదు, వాగ్దానాలు కాదు, ఇంకోటి అంతరాలు మంత్రాలు కాదు, చీకట్లో రాళ్ళు అదృష్టాలు కాదు, జీవ వాక్యం పట్టుకున్నారు. పట్టుకున్నవాడు బలవంతుడు. నువ్వెళ్ళు, అనేకుల బంధకాలు విడిపించి తీసుకొని రా, దేవుని కొరకు నిలబడు, జయించు. నీ కష్టాన్ని, నీ నిందని, నీ అవమానాన్ని ఓర్చుకో. దేవుడు నిన్ను రోషంగా నిలబెడతాడు. ఆమేన్. దానికి మొదటి స్టెప్ ప్రార్థన. ప్రార్థన చేయకుండా, ప్రార్థన లేకుండా నీ భక్తి పరిపూర్ణం కాదు, నువ్వు విశ్వాసానికి పనికి రావు. ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటావు, నేను పెద్దని, నేను సీనియర్ని, నేను కత్తిని, నేను గుణపాన్ని, నేను సలికపారిని. ప్రార్థన చేయమంటే నోరు రాదే. ఎందుకు నీకు ఈ మాటలన్నీ? ఎందుకమ్మా? చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడి గురించి మీరు విన్నారా? ఒక పెద్ద లాయర్, ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన చదువుతున్న ఆ లా బుక్స్లో కొన్ని పాయింట్స్ బైబిల్లో నుంచి తీసుకుంది. ఈవెన్ మన రాజ్యాంగంలో కూడా పొందుపరిచిన విషయాలు ఇదిగో ఈ ధర్మశాస్త్రంలోంచి తీసుకున్నవే. అప్పుడప్పుడు చెప్తా ఉంటాం కదా, ఒక చంప కొడితే మరొక చంప చూపించమని గాంధీ తాత చెప్పాడని చెప్తా, అహింసావాదం అని. అది బైబిల్లోంచి తీసుకుందే. అలాంటి చాలా ఉన్నాయి. ఆ బైబిల్ మాటలు టచ్ అయిన ప్రతిసారి చార్లెస్ ఫిన్నీ గారికి డిస్టర్బెన్స్ అయ్యేదంట. ఏంట్రా ఇది ప్రతిసారి, అసలు ఈ బైబిల్ ఏంటి, అసలు దాంట్లో ఏముందో చదివేద్దామని బైబిల్ తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. లా పక్కన పెట్టి బైబిల్ పుస్తకం చదవటం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం అతను పట్టుకుంది. కలవరానికి గురయ్యాడు, వదిలేశాడు, మొత్తం వదిలేశాడు. దేవుడు ప్రేమ అతన్ని బలవంత పెట్టింది. పశ్చాత్తాపం మొదలవుతుంది. మోకరించాలి, ప్రార్థన చేయాలంటే అతను ఇగో అడ్డుపడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఒకరోజు దేవుని ఆత్మ అతన్ని బలవంతం చేసింది. ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి మోకాలు లేచి గట్టిగా అరిచి ప్రార్థన చేసి తన అహంకారాన్ని దించేసుకున్నాడంట. నా జ్ఞానము, నా తెలివితేటలు, నా లాయర్ అనుభవాలు మొత్తం దీని ముందు అసలు దిగదోడు పనికిరావు. నాకు రక్షణ ఇచ్చిన యేసయ్య, నాకు మనశ్శాంతిని ఇచ్చిన యేసయ్య, ఆయన ప్రేమను నేను సకల జనులకు ప్రకటించాలని తీర్మానం చేసుకున్నాడంట. ఆయనకు సమీపంగా ఒక పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు డౌట్ ఉన్న ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని ఇక దేవుడి గురించి ప్రకటించాలని మొదలుపెట్టాడు. ఇక చదువుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఎట్ట ప్రకటిస్తున్నాడు తెలుసా? ఇంటికి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. పొద్దున్నెళ్ళి ఒకరిని పట్టుకుంటాడు. ఏమండు, రే మారు మనసు పొందరా, దేవుని నమ్ముకోరా, అంతే. వాడి ఇంటికి పోయి ఏడ్చి ప్రభు నమ్ముకుంటాడంట. ఏం చెప్పాడండి? ఏం మర్మం చెప్పాడా? గొప్ప గొప్ప మర్మాలు చెప్పాడా? అరే దేవుని ప్రేమ తెలుసుకోరా, దేవుని నమ్ముకోరా. నాకు ఆయన గురించి మాటలు చదువుతున్నప్పుడు మెంటలకి అసలు ఇంత బోధ చేస్తుంటే వీళ్ళకే మారు మనసు రావట్లేదు, వీళ్ళకే వైరాగ్యం రావట్లేదే. ఒక్క మాట చెప్తే ఎట్ట మారాడు ప్రభా, నేను కూడా ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళి ప్రార్థన చేద్దామా అనిపించింది. మన రామాయపట్నం వెళ్ళి ప్రార్థన చేయడానికి కారణం ఆ మాటలే. ఆ రోజు నేను చదివాను, ఆయన పుస్తకం ఎప్పుడైతే చదివానో రామాయపట్నం వెళ్ళాం మనం. ప్రపంచానికి దూరంగా అన్నం నీళ్ళు ఏమి లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా వెళ్ళి అక్కడ ఒక పాతది బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చి ఉంటే దాంట్లో పడుకొని 2 కాళ్ళు కడుపులో పెట్టుకొని ఆకలికి తట్టుకోలేక ఉజ్జీవ సభలకు ప్రార్థన చేసుకొని వచ్చాం. దాని ఫలితం దేవుడు 33 మంది ఆత్మలు సంపాదించుకోవడం సాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చార్లెస్ ఫిన్నీ వైరాగ్యం మారిపోయింది.
పూర్తిగా మారిపోయాడుగా. అర్థమవుతుందా? తనలో ఉన్న ఆ స్థితి మొత్తం మారిపోయి బైబుల్ చేత పట్టుకున్నాడు. ఎవడు కనపడితే వాడు, అన్నా ప్రభు నమ్ముకున్నావా? నేను నమ్ముకుంది అన్నా, దేవుని ప్రేమ చాలా గొప్పదా, నమ్ముకున్నా. ఇంకంతే. వాడిలో ఒక తెలియని ప్రశ్న మొదలవుతుంది. ఇంకా ఇలాగ సువార్త ప్రకటించడం మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, ఒరి వీడికి పిచ్చి లేచిందిరా, దేవుడి పిచ్చి లేచింది, వీడిని మనం పట్టుకోవాలి, వీడిని సంపాదించుకోవాలంటే వీడికి ఏదో ఒకటి చేయాలరా, ఏం చేయాలి, పెళ్లి చేస్తే పోద్దరా అనుకొని పెళ్లి చేశారు. 2 రోజులు 3 రోజులు అటు ఇటు తిరిపారు. 4వ రోజు అత్తగారింటికి వచ్చాడు. ఫిన్నీ గారు ఇటు వెళ్ళి స్ట్రైట్గా జెండా చెట్టు కాంచి అటు తిరిగామనుకో కూరగాయలు కొట్టు ఉంటుంది, ఈ సంచిలో కూరగాయలు తీసుకొని రాపో అని సంచి ఇచ్చి డబ్బులు ఇచ్చి అయ్యగారిని పంపించారు. ఈయన పిచ్చిలకు తెలియలా, జెండా చెట్టు కాడ ఒకటి తగిలాడు. రే ప్రభు నమ్ముకోరా. వాడే ఊరు పోతున్నాడు, జెండా చెట్టు కాంచి రైట్కి పోట్లా, స్ట్రైట్గా జాలఫలం పోతున్నాడు. ఇంక వాడే వెనకాల పోయిండు. దేవుని నమ్ముకోరా, దేవుని ఆశీర్వదిస్తారా, దేవుని పరలోకం ఇస్తారా. జాలఫలంలో ఒకటి తగిలాడు. వాడిని పట్టుకొని వద్దినేని పాలెం పోయాడు. వద్దినేని పాలెంలో ఒకటి తగిలాడు. పచ్చవ పోయిండు. పచ్చ నుంచి కనిగిరి నుంచి పామూరు, అడు తిరిగి ఇటు తిరిగి 3 నెలల తర్వాత అసలు నువ్వు ఎవరు యాడ్ నుంచి వచ్చావంటే వాయమ్మ నేను కూరగాయలకు వచ్చా అన్నాడంట. ఎప్పుడు? అసలు అట్లాంటి వైరాగ్యం ఉన్నోళ్ళు ఈ తరంలో ఒక్కడైనా లేస్తే బాగుండబా. అది నేనే అయితే ఎంత బాగుండో. దేవుని స్తోత్రం. నేను 10 రోజులు కనపడితే మీరు ఇక్కడ కనపడతారా? మా పాస్టర్కి పిచ్చి లేచిందిరా, ప్రార్థన చేయండి అంటారు కానీ మీరు చేయరు. ఏమండోయ్, నేను ఒకవేళ చార్లెస్ ఫిన్నీ లాగా తయారయ్యి ఈ పక్క పెరిదేపిని వరుస పెట్టుకొని టంగుటూరు సింగరాయకొండ పోతా ఉన్నాను అనుకో, మీలో ఎవడన్నా ఒకటి కనపడి సింగరాయకొండ, ఓయ్ మీ జాన్సన్ పాస్టర్ సింగరాయకొండ కనపడ్డా, ఈ మధ్య మా పాస్టర్ గారి పిచ్చి లేచింది ప్రార్థన చేయండి రా అంటారు కానీ మీరు చేయరు. అందుకే ఎందుకు వచ్చిన బాధ, మీరే ఒక చార్లెస్ ఫిన్నీలాగా మారుదురు గాక. మీరెవరు చెప్పట్లే. 3 నెలలు కూరగాయల సంచేతిలో పట్టుకొని సువార్త కోసం వెళ్ళాడంట. తన జీవిత కాలం 5 లక్షల మంది ఆత్మలు సంపాదించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోయే లోపు 5,000 మందికి ఆయన బాప్తిసం ఇస్తున్నా ప్రభువా. బాధేసిందండి. రేపు సభలు పెట్టాలి, ఎంత ఖర్చు ఉంది, ఎన్ని ఆత్మలు వస్తాయో, ఎంతమంది ఆకర్షించబడతారో. ప్రయాసం మాత్రమే పడగలం కానీ బలవంత పెట్టి ఎవరు నడిపించలేం కదా. కార్యం చేయాల్సిన నువ్వే కదా. ప్రభా నేనేం చేయగలనయ్యా, నా మట్టుకు నేను ఏమి ఇవ్వగలనయ్యా నీకు అని చూస్తే మరలా నాకు గుర్తొచ్చింది ఒకటే, నా బలమే నీకు ఇవ్వగలనయ్యా, నా మోకాలు నీకు ఇవ్వగలనయ్యా, నా నిద్ర నీకు ఇవ్వగలను, నా ఆకలి నీకు ఇవ్వగలను, అంతకుమించి నేను ఏమని ఇవ్వలేను ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. వేదంతో ప్రార్థన చేసుకున్నా. దేవుని పిల్లలారా, దానియేలు చేసిన పని, ఫినెహాస్ చేసిన పని, ఎఫెసీ సంఘం చేసిన పని ఏంటంటే నికోలాయితులను అంగీకరించలేదు, వారి క్రియలను అంగీకరించలేదు. అదే పని చార్లెస్ ఫిన్నీ చేస్తున్నాడు. ఎందరో దైవజనులు ఏసన్న గారు, భక్సింగ్ గారు, దేవదాస్ అయ్య గారు, దినకరన్ గారు, వారి పిల్లలు తరాలు పాడైపోయాయి నాకు తెలియదు. వారైతే మంచి పునాది వేసి వేల మంది రక్షణలోకి నడిపించారు. ఎంత త్యాగం అయ్యారో, ఎంత వైరాగ్యంతో వచ్చారో. అసలు ఇక నేను చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కానీ, బెండ్లియో ఏదో ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, 16 సంవత్సరాలు యవనస్తురాలు, 2వ శతాబ్దంలో క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ఎక్కడోళ్ళని అక్కడ తెగ నరికేస్తుంటే, చర్చిగా కూడుకుంటే జుట్లు బట్టి ముడేసి గుర్రాల గట్టి లాగి ఈడ్చుకెళ్తుంటే భయపడి చంపేస్తారేమో దేవుని దగ్గరికి వెళ్తే అని. శ్రమలు ఈరోజు వచ్చింది కాదు. మణిపూర్ సంఘటన, ఉత్తరప్రదేశ్ సంఘటన, చండీగఢ్లో జరిగిన సంఘటనలు ఈరోజు మొదలైనవి కాదు, అపోస్తల కాలం నుంచి ఉన్నాయే. సమస్య మనకు కొత్త కాదు, శత్రువు మనకి కొత్త కాదు, పాతోడే. సంఘాన్ని ఈడుస్తుంటే అపోస్తలుని పౌలు ఏడవలా, స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపలా. సమస్య ఈరోజు కాదు, ఆ రోజు నుంచి మొదలవుతుంది. సంఘాన్ని ఈడ్చి పాడు చేస్తుంటే ఎక్కడోళ్ళు అక్కడ చప్పబడిపోయారు. యేసు పేరు అమ్మ ఎందుకు వచ్చిన కూడా ఆ పేరు ఎత్తమాకరా, ఏమన్నా ఉంటే మనసులో ప్రార్థన చేసుకుందాం, ఆ పేరు చెప్పమాకరా అనుకుంటున్నారు. అమ్మాయి ఆదివారం సమాజం కూడుట మానుకోక దైవజనులు చెప్పారు కదా, మనం కూడుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆరాధించకుండా ఎట్లా బ్రతుకుదాం, దేవుడు కొరకు కదా ఈ జీవితం, రా. ఎందుకయ్యా ఆడికి రావటం, వాళ్ళు వచ్చి కొట్టడం, ఈ బాధలను ఎందుకు, ఎవరింట్లో వాళ్ళు చేసుకుందాం, నువ్వు రామాక, మా ఇంటికి రామాక, నీ దండం పెడతా అని చెప్పి భయపడి బాధపడే రోజులు అవి. ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, మామూలుగా అబ్బాయిలంటే తీసేయి,
అమ్మాయిలకు ఉన్న ఆలోచన ఎట్లుంటాయి 16 ఏళ్ళకి? ఏ ఓని కట్టుకుందామా, ఏ బంగారం కొనుక్కుందామా, ఏం అలంకరించుకుందామా, భవిష్యత్తు ఎట్ట మార్చుకుందామా, ఆ తపన ఉంటుంది ఒక అమ్మాయికి, ఒక యవ్వనస్తురాలకి. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇల్లు సువార్త చెప్తుంది. 10 మంది కలిసి కూడుకున్నారు. ఎవరికో తెలిసింది, ఎవర్రా ఇదంతా? పలానా ఇంట్లో పలానా అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి తుక్కు రేగొట్టారు. వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి, అయ్యా నా కూతురు చేసింది తప్పేనాయన, క్షమించండి, ఇంకెప్పటికీ నా కూతురు ఇలాంటి పని చేయదయ్యా, ఇంకెవరికి చెప్పదయ్యా, క్షమించండి అయ్యా అంటే, ఇంకొకసారి గనక మరలా యేసుప్రభు పేరు వినపడితే చంపేస్తాం, నరికేస్తాం, కాల్చేస్తామంటే సైలెంట్గా వెళ్ళిపోయారు. ఎవరు దావును. సరిగ్గా 6 నెలల తర్వాత 5,000 మంది ఒకే స్థలంలో కూర్చొని దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. 5,000 మంది ఒక స్థలంలోకి ఎట్టొచ్చారా? ఇంత హింస పెడుతుంటే ఏం జరిగిందిరా అని ఆ సమూహాన్ని చందరవందర చేసి కొట్టి గందరగోళం చేస్తే, ఆడు పిలిచాడు, ఈడు పిలిచాడు అని చివరికి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయే ఇంత చేసింది, ఈ అమ్మాయే. ఏం చేసావు, ఎట్లా చేసావు? రాత్రి 8 గంటలకు వెళ్తుందంట పక్కింట్లోకి. మా దేవుణ్ణి కొట్టిన దానికంటే మనల్ని ఎక్కువ కొడతారా? దేవుణ్ణి హింసించేందుకంటే మనకు ఎక్కువ హింస వస్తుందా? ఆయన నింద కంటే మనకు ఎక్కువ నింద వస్తుందా? ఆయన కోల్పోయిన దానికంటే మనం ఎక్కువ కోల్పోతామా? మరి ఎందుకు భయపడుతున్నారు? ఏదో ఒకరోజు ప్రాణం పోయేదేగా. నిలబడి దేవుని కోసం. 16 ఏళ్ళ అమ్మాయి రెచ్చగొడుతుంది. 16 ఏళ్ళ అమ్మాయి సువార్త చెప్తుంది, ఇదిగో ఇక నేను మరలా మీ ఇంటికి రాను, రేపు రాత్రి సరిగ్గా 7 గంటల తర్వాత నువ్వు పక్కింట్లోకి వెళ్ళి నేను నీకు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పు అని ఈ ఆ ఇంటికి పంపించి ఈ అమ్మాయి ఆ పక్కింటికి వెళ్ళింది. ఇలాగా ఒక్కరు 2 అయ్యారు, 2 నలుగురు అయ్యారు, నలుగురు 8, 16, 32, 64 అయ్యి డబల్ చాప కింద నీళ్ళలాగా సువార్త విస్తరించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సంగతి విని ఆశ్చర్యపోయి 50,000 మంది కూర్చున్న గ్రౌండ్లో ఒక స్తంభానికి ఎర్రటి ఎండలో బట్టలన్నీ ఇప్పేసి ఆ యవనస్తురాల్ని ఒట్టి మొలతో తాళ్లతో కట్టి ఆకలితో నకనకలాడుతున్న 10 సింహాలను వదిలాడు. 50,000 మంది చూస్తున్నారు. చీల్చివేయాలి ఆ అమ్మాయిని ఇప్పుడు ఆ సింహాలు. అది చూసిన వాడు ఇంకెప్పుడు యేసయ్య పేరు ఎత్తకూడదు, అది ఆ రాజు సంకల్పం. కానీ ఎర్రోడు తెలియలా. నేల ఒలికి ప్రతి నెత్తురు చుక్క 100,000 విశ్వాసాలుగా మారుతుందని అడిగి తెలియలా. ఈ 10 సింహాల అమ్మాయి చుట్టూ చేరి మోకాళ్ళేసి ఆ అమ్మాయి వైపు దీనంగా చూస్తున్నాయి, కానీ ముట్టలేదంట యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. 50,000 మందికి 50,000 ప్రశ్నలు. ఎందుకు ఎందుకు ఎందుకు? ఆకలి. మీరు దానియేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దానియేలు సింహబోన్లో వేసిన వారు, అది తప్పుడు సమాచారం అని రాజు తెలుసుకొని దానియేలును పైకి తీసి దానియేలుని వేసిన వాళ్ళని కిందకేస్తే వారి శరీరములు నేల తగలక మునిపే సింహములు వారి ఎముకములను పిండి చేసాయంట. అంత ఎత్తుంటుంది అనుకో బోను. ఆ నుంచి కింద పట్టడానికి ఎంతసేపు పట్టింది మనిషికి? సింహము గాలిలోనే వాడి ఎముకలు తునకలు చేసి పడేసినాయి, పొడుం చేశాయి. అలాంటి సింహాలు ఆ యవనస్తురాలను ముట్టలా. పిచ్చోడికి అర్థం కాల దేవుడి మహిమ. ఇట్లా కాదురా అని చెప్పి పెద్ద మంటేసి ఆ మంట మీద ఇనప కుర్చీలు ఉంటాయే, మడత కుర్చీలు, ఆ కుర్చీ వేసి దాన్ని బాగా కాలుస్తున్నారు. నల్ల కుర్చీ కాస్త ఎర్రగా మారిపోయింది ఆ మంటకి. ఒట్టి మూలన యవనస్తురాలు ఉంది. ఆ అమ్మాయితో చెప్తారు, అమ్మాయి యేసు ప్రభును వదిలేస్తావా? ఆ కుర్చీలో కూర్చొని చస్తావా? నా ప్రాణమైన వదిలేస్తా, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్యను వదలను. అందరూ అనుకున్నారు వెయ్యరని. తీసుకెళ్ళి అమాంతం ఆ కుర్చీలో కూర్చోబెడితే ఎర్రగా కాలిన ఆ కుర్చీ తొడభాగం దగ్గర నుంచి వీపు వరకు 2 ఏళ్ల మందంలో చర్మాన్ని కరిగిపోయేటట్టు చేసిందండి మంటకి. ఎముకలు కనబడుతున్నాయి, కేకలేస్తుంది, అరుస్తుంది, మంట నొప్పి. ఆ మంటకి గాలి తగులుతున్నప్పుడు ఆ శరీర వేదన తట్టుకోలేక యేసయ్య యేసయ్య అని వేదన పడతాం. అందరూ చూస్తున్నారు, భయభ్రాంతులు అవుతున్నారు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఇంత శిక్ష ఉంటుందా? అందరికి ఒకటే మాట చెప్పింది, యేసయ్య నిజ దేవుడు, ఆయన వదిలిపెట్టద్దు. ఆ కేకల్లో అమ్మాయి చెప్పిన మాట, యేసయ్య గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయనను వదలొద్దు. ఆ కేకలేస్తుంటే ఇంకా అమ్మాయిని చూసి తట్టుకోలేక కాలుతున్న నిప్పుల్లో వేసి తగలబెట్టి చంపేశారు.
కొద్ది నిమిషాలు గ్రౌండ్ అంతా నిశ్శబ్దం, ఏ సౌండ్ లేదు, నిశ్శబ్దంగా మారిపోయింది. 2 నిమిషాల తర్వాత మొదలైంది ఉజ్జీవం. 50,000 మంది యేసయ్యను నమ్మారు. యేసయ్య గొప్ప దేవుడని ఒకే కంఠంతో చెప్పగలిగారు. యేసు రక్తమే జయమని చెప్పగలిగారు. ఒక అమ్మాయిని చంపగలడు, 50,000 మందిని చంపగలడా? 1,00,000 మందిని చంపగలడా? ఆ సమర్పణలోకి యేసయ్య మనసు ఎలాంటిదో, యేసయ్య త్యాగం ఎలాంటిదో, బ్లాంటి జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యం అలాంటిదే. యేసు లాంటి మనసు ఆ యవనస్తురాలది, ఒక మదర్ తెరిసా అలాంటిదే. అందుకే తన జీవితం ఏమైనా, తన ఆస్తి, తన కులం, తన బంధువు, తన కలిగిన జ్ఞానాన్ని వదిలేసి భారతదేశంలో ఉన్న కుష్టు రోగులను బాగు చేయడానికి వచ్చింది. ఇది యేసయ్య ప్రేమ, ఇది మొదటి ప్రేమ. ఈ మొదటి ప్రేమ యేసయ్య అవ్వాలి. ఆ మొదటి ప్రేమ నీ జీవితంలో మర్చిపోకూడదు. ఇది భక్తి, ఇది ఎఫెసీ సంఘం. ఈ సంఘానికి దేవుడు రేపు జీవ వృక్ష ఫలమును భుజింపనిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నికోలాయితల బోధన ఇచ్చావనుకో, నీకివ్వడు, నువ్వు తినలేవు. జీవవృక్ష ఫలం అంటే ఏమనుకున్నావు? అది తినినవాడు ఇక ఎన్నటికి చావడు. ఆదాము తాను తినొద్దు అన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసిన రోజున దేవుడు ఏదేను తోటకి అగ్ని కెరటాలను కంచెగా వేసి దూతలను కావలి ఉంచాడంట. ఎందుకయ్యా అంటే ఆ జీవవృక్ష ఫలములు తిని వీడు మళ్ళీ బతుకుతాడేమో. అర్థమవుతుందా? దేవతా స్వరూపులు తినాల్సినటువంటి జీవవృక్ష ఫలాలు అప్పటి వరకు ఆదాము తిన్నాడు. అందుకే ఎన్ని సంవత్సరాలు బతికాడో మరణం లేకుండా. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆ రోజు చచ్చాడు. చచ్చిపోయినాక తింటే యుగ యుగాలు బతుకుతాడని ఆ పండు తినకుండా దేవుడు ఆ జీవవృక్ష ఫలానికి అగ్ని కంచెను వేశాడు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆదికాండంలో ఉంటుంది మాట. నేను చెప్తున్నా, ఆదాము కోల్పోయిన ఆహారం, దానియేలు నిరాకరించిన ఆహారం, ఆ జీవాహారం ఈ మధ్యాహ్నం వేళ నా యేసయ్య అంటాడు, జీవాహారము నేనే, నన్ను తినినవాడు చావనే చావడు, యుగ యుగాలు బ్రతుకుతాడు, పునరుద్ధానము జీవము పొందుతాడు. మరి అది పొందాలంటే, ఆ జీవాహారం తినాలంటే, ఆయన శరీరం, ఆయన రొట్టె, ఆయన రక్తం, ఆయన ద్రాక్షారసం పొందుకోవాలంటే నువ్వు యేసు రక్తంలో కడగబడాలి, మారు మనసు పొందాలి, మొదటి ప్రేమలోకి రావాలి, సంఘంలో చేర్చబడాలి, ఆయన హృదయపూర్వకంగా అంగీకరించాలి, దేవుని కొరకు నిబంధనలు గైకొని దేవుడు ఏం చెప్పాడో, ఏం చూపించాడో అది నెరవేర్చిన రోజున నువ్వు సంఘంగా, దేవుని ప్రియురాలుగా, దేవుని ప్రేయసిగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా, దేవుడి స్నేహితుడిగా, దేవుని వారసుడిగా ఆయన సింహాసనానికి వెళ్తావు, జీవవృక్ష ఫలాన్ని తింటావు. ఇంత మర్మం ఉందండి. ఇంకా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం? బయట వరండాలు తిరుగుతున్నాం. అబ్బా, ఈ స్తంభం ఏందయ్యా, ఈ కట్టడం ఏందయ్యా, ఈ శిలలు ఏందయ్యా, ఇదేందయ్యా అని ఇక్కడెక్కడే తిరుగుతున్నావు. లోపలికి వెళ్తే ఆయన మహిమ ఉంది, ఆయన ముఖ దర్శనం ఉంది. అది తట్టుకోవాలంటే నికోలాయితల బోధన పట్టుకో, అపోస్తులు కానోళ్ళం పట్టుకో, వాస్తులు, సిద్ధాంతాలు, పనికి మాలిన దిక్కులు, సోది చెప్పేవాళ్ళు, దరిద్రాలని ఎంటబెట్టుకొని తిరిగే వాళ్ళని వదిలే, దేవుని ప్రేమను గుర్తుపట్టు, పాపాన్ని విడిచిపెట్టు, దేవుని కొరకు సాక్షిగా నిలబడు. ఇక ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఏ రోజు మన యాత్ర ముగిస్తామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనకు సమయం లేదు. వచ్చే నెల 22, 23 కడవరి ఉద్యమం. ఈలోపు ఏసై వస్తే సరే, ఏసై రాలేదు, నువ్వు పోతే చెప్పలేం కదా. సమయం ఇదే, దేవుని కొరకు ఏం చేస్తావో. కాబట్టి ఒక తీర్మానం చేసుకొని ఈ ఉన్న కొద్ది సమయంలో దేవుని కొరకు ఏదైనా చేయాలని, దేవుని మనసు రావాలని, ఒక చార్లెస్ ఫిన్నీ లాగా, ఒక బ్లాండీ లాగా నీ జీవితాన్ని కూడా దేవుని కొరకు త్యాగమయ్యేటట్లుగా, ఒక ప్రార్థన వీరుల్లాగా నువ్వు తయారవ్వాలని పరిశుద్ధాత్మ దేవుని కోరిక. ఆ కృప సంఘానికి సదాకాలం ఉండునుగాక. అందరి తలలు